హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సోడేకర్, హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. షేక్ బాజీ, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా హెడ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అట్లాగే లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అమరావతి అంశం ఇక తేలబోతోంది. సోమవారం నుండి హైకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలో అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలి, 3 రాజధానులు ఉండడానికి వీల్లేదంటూ వేసినటువంటి పిటిషన్ల మీద విచారణ ప్రారంభం కావడం, ఆ విచారణ సందర్భంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. ఒక్క రాజధాని 3 రాజధానుల విభజన చట్టంలో ఒక్క రాజధానే ఉంది లాంటి వాటన్నిటికీ కూడా కేంద్రం క్లారిఫికేషను, రాష్ట్రం క్లారిఫికేషన్ అయ్యింది. తర్వాత పిటిషనర్ల తరపున వాదోపవాదాలు జరిగినాయి. అయితే అప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు మారటం, ఆ బెంచి మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ మొదటి నుండి విచారణ ప్రారంభం కాబోతుంది. అది రేపు సోమవారం నుండి షెడ్యూల్ అయింది. కాబట్టి ఇక అమరావతి 3 రాజధానుల అన్నటువంటి అంశం మరొకసారి తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి లీగల్ సిచ్యుయేషన్లో ఎలాంటి అవకాశం ఉంది? ఒక్క రాజధాని ఉంటుందా, 3 రాజధానులు ఉంటాయా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సోమవారం నుంచి హైకోర్టుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ ప్రత్యేకంగా అమరావతికి సంబంధించినటువంటి కేసుల విచారణ చేపట్టనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి ఒకటి, అదేవిధంగా సిఆర్డిఏ రద్దు చెల్లుబాటు అవుతుందా లేదా అనేటువంటి, దీంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి వేసినటువంటి ఇవన్నీ కేసులన్నింటినీ కూడా ఈ డివిజన్ బెంచ్ విచారించబోతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గతంలో దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయి తీర్పు వెలువడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజున అనుకున్నాం. ఆ దశకం వరకు వచ్చింది మొత్తం విచారణ, కోర్టు విచారణ. కానీ అనుకోని పరిస్థితుల్లో చీఫ్ జస్టిస్ గారు మారటము, దానివల్ల ఇప్పుడు మళ్ళీ తర్వాత కరోనాకు సంబంధించి ఫిజికల్ కోర్ట్స్ ఆగిపోయినాయి. తర్వాత కొన్ని రోజులు అసలు ఆన్లైన్ కోర్ట్స్ కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు మొదటికి వచ్చింది. ఇది 0 నుంచి మళ్ళీ విచారణ ప్రారంభిస్తున్నారు. ఆ 0 నుంచి విచారణ ప్రారంభిస్తున్నారంటే ఈ ఒక్క కేసుకు సంబంధించినటువంటి అంశమే కాదు. ఎప్పుడైనా సరే ఒక డివిజన్ బెంచ్ లో న్యాయమూర్తి ఎవరైనా బదిలీ అయినా, న్యాయమూర్తి పదవీ విరమణ చేసినా, అనుకోని పరిస్థితుల్లో న్యాయమూర్తి ఏదన్నా చనిపోయినా, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ డివిజన్ బెంచ్ లో ఉండేటువంటి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైతే వాళ్ళని చేర్చుకుంటారో వాళ్ళకి మిగతా జడ్జీలు వివరించడం అనేది ఏమీ ఉండదు. మళ్ళీ మొదటి నుంచే విచారణ ప్రారంభమైంది. ఇది ఒక డివిజన్ బెంచ్కి సంబంధించినటువంటి ప్రొసీజరు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి సిజే గారి నేతృత్వంలో ఈ డివిజన్ బెంచ్ అమరావతికి సంబంధించినటువంటి ఈ మొత్తం కేసులని రోజువారీ పద్ధతిలో ప్రతిరోజు విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈ విచారణలో మొత్తం కూడా బహుశా ఒక 2 నెలల నుంచి 3 నెలల్లో విచారణ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి త్వరితగతిన విచారణ పూర్తి కావడానికి మాత్రం అవకాశం ఉంది. అయితే ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి నిర్ణయమే ఫైనల్ కాదు. ఎవరైనా సరే ఒక డివిజన్ బెంచ్ ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పర్టీకి సంబంధించినటువంటి సపోజు పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు ఇవన్నీ చెల్లుబాటు కావు అని చెప్పేసి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చింది అనుకోండి, ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేదు ఇవన్నీ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయము అంతా చెల్లుబాటు అవుతుంది అని అంటే ఒకవేళ రైతులే పిటిషనర్లే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే అంటే ఇక్కడ ఉండేటువంటి అంశం అయితే మాత్రం, హైకోర్టులో ఉండేటువంటి అంశం అయితే మాత్రము మ్యాక్సిమము 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో తేలేటువంటి అవకాశం ఉండదు. అంతకన్నా ఎక్కువ జాప్యం జరగదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దీనికైనా తీసుకొని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి దాంట్లో ఇంటీరియం ఆర్డర్ కానీ స్టే కానీ ఇవ్వటం అనేటువంటిది జరిగితే ఇక్కడ ఉండేటువంటి ప్రొసీజరు యథాతథంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడేమి ఇంటీరియం ఆర్డర్ ఇవ్వకుండా, స్టే ఇవ్వకుండా అడ్మిట్ చేసుకుంటే అక్కడ మాత్రము సుప్రీంకోర్టులో దాని ప్రొసీజర్ ప్రకారంగా కేసు మళ్ళీ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏళ్ల తరబడి విచారణ జరిగేటువంటి
ఆ సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంత స్పీడ్‌గా ఈ విచారణలు కొనసాగినప్పటికీ కూడా నా అంచనా ప్రకారంగా అయితే హైకోర్టు డివిజన్ బెంచి, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అది 2024 ఎన్నికల లోపు ఈ అంశం పూర్తిగా న్యాయపరమైనటువంటి అన్ని అంశాలు చిక్కులు వీడిపోయి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను అనుకోవటం. ఇది పొలిటికల్ అంశం కాదు. ఈ అంశము వచ్చే ఎన్నికల వరకు కూడా మళ్ళీ ఈ పరిపాలనా వికేంద్రీకరణ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశము 3 రాజధానులు వద్దు, అమరావతి ఉండాలి అనేటువంటిది రైతులు అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండు. ఇది రాజకీయ పరంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఎజెండా కొనసాగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను సాయి. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఒకటి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే దాదాపుగా సంవత్సరం క్రితమే గవర్నర్ గారు ఆమోదం తెలిపి పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి అదేవిధంగా సిఆర్డీఏ రద్దుకు సంబంధించినటువంటి బిల్లుల్ని గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపిన తర్వాత స్టేటస్ కో అనేది రాష్ట్ర న్యాయస్థానం ఇవ్వటం, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది స్టేటస్ కోని ఎత్తివేయమని. ఆల్రెడీ హైకోర్టులో అది విచారణలో ఉంది కదా, దాన్ని హైకోర్టులోనే డైలీ విచారణకి చేయమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పటం, దానికి సంబంధించి డైలీ విచారణ కొన్ని రోజులు జరిగినాక మళ్ళీ బ్రేక్ అయింది. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు బదిలీ అయినాక మళ్ళీ ఇప్పుడు రేపు సోమవారం నుంచి విచారణ జరుగుతుంది. సో త్వరితగతిన విచారణ జరగాలని మేము కూడా, ఎందుకంటే త్వరగా పూర్తయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అనుకుందో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అంతకుముందు ఏదైతే శ్రీబాగ్ వడంబడిక నుంచి మొన్న వచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, అంతమందిలో జరిగినటువంటి ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందం, వీటన్నిటికీ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం బట్టి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరగాలని ఏదైతే అనేక కమిటీలు చెప్పినాయో, ఈ కమిటీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుందో అది త్వరితగతిన ఇంప్లిమెంట్ కావాలి అని అంటే ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లులు పాస్ అయినాయి, శాసనమండలిలో అయిపోయింది, దాని తర్వాత గవర్నర్ గారు ఆమోదం తెలిపారు కాబట్టి అది ఆల్రెడీ వచ్చింది. ఈరోజు స్టే లేదు, రాష్ట్ర న్యాయస్థానం కూడా స్టే ఇవ్వాల, కేవలం స్టేటస్ కో అనేది ఇచ్చింది కాబట్టి దాన్ని త్వరితగతిన విచారణ పూర్తి ఆ స్టేటస్ కో ఎత్తేస్తే ఖచ్చితంగా 3 ప్రాంతాలకి రాజధానికి సంబంధించి ఏదైతే మనం వికేంద్రీకరణ అనుకుంటున్నామో ఎగ్జిక్యూటివ్ పార్ట్ విశాఖపట్నానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటే జ్యుడిషియల్ పార్ట్గా ఉన్నటువంటి న్యాయస్థానం కూడా కర్నూలు త్వరితగతిగా వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది త్వరితగతిన నెరవేరిద్ది, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది అనే ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో న్యాయస్థానాల్లో కూడా త్వరితగతిన విచారణ పూర్తవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సాయి గారు. రైట్. బాజీ గారు. నమస్కారం సాయి గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. విధానం ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకునేటువంటి ప్రక్రియ చేసినప్పటికీ కూడా హైకోర్టులో మనం ఎంత డిలే ఆఫ్ లైన్ లో జరిగినా దీనికి చివరికి మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఒకసారి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం లేకపోతే ఒకసారి రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదో ఆనాడు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అవకాశాలని కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరళ స్పిరిట్ ఉండాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, గతంలో ప్రజలు ఆమోదించిన దాన్ని, గతంలో కేంద్రం ఆమోదించిన దాన్ని తిప్పికొట్టి కొత్తగా వచ్చేటువంటి ఒక దుర్బుద్ధితో కూడినటువంటి ఆలోచించినటువంటి ఈ వైఖరి మీద కోర్టులో జరిగినటువంటి ప్రక్రియ ఎంతకాలం జరుగుతుంది అనే దానికన్నా కూడా కోర్టులో జరిగినటువంటి నిర్ణయం మన కృష్ణాంజలి గారు చెప్పినట్టు నిర్ణయం జరిగిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళేటువంటి విధానం. మేమేమంటా అంటే ప్రజల ముందు ఉన్నటువంటి కోర్టు, ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోర్టు కన్నా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కోర్టులో జరిగినటువంటి ప్రక్రియ అంత తొందరగా జరిగినా, నిర్ణయం ఎంత జరిగినా మళ్ళీ ఇంకొక జ్యుడిషియల్ గా వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించే ప్రక్రియ పోతుందనేది కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజాధనం, రైతుల యొక్క సంక్షేమం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమం ఒక ప్రాంతాన్ని ముడిపడి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సాక్షాత్ ఈ రోజు అధికారులు ఉన్నటువంటి పార్టీ కూడా ఆ తీర్మానానికి అంగీకారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవాళైనా గౌరవనీయంగా 600-700 రోజులు సుమారు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి, ఈ ప్రాంత అభివృద్ధిని గుర్తించి, రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాలు రాకుండా, కొత్త వ్యక్తులు రాకుండా జరుగుతున్నటువంటి పరిణామాలను, ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గుర్తించి ప్రభుత్వం కొత్త మొండి వైఖరి వదిలి కోర్టుకు కావాల్సినటువంటి విధాన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడుతుందని ఆశిస్తూ తొందరగా
ఈ సమస్య పరిష్కారం అవుతుంది మన ఏర్పాటు చేసినటువంటి బెంచ్ ద్వారా అవుతుందని ఆశిస్తా ఉన్నాను సాయి గారు. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? అంటే ఒకవైపు రైతులు ఉద్యమం చేస్తున్నారు, రెండో వైపు ప్రభుత్వం పట్టుదలగా ఉంది 3 రాజధానులు ఏర్పాటు చేయాలని. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏమొస్తుందంటే, ప్రతిపక్షంలో ఉంటూ సాక్షాత్ అసెంబ్లీలోనే 30,000 ఎకరాలు కావాలని, అమరావతిలో రాజధాని మేము మాకు అభ్యంతరాలు ఉన్నా కూడా అంగీకరిస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్న ఫలంగా తను 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం డిస్టర్బ్ చేశాడు. ఈ డిస్టర్బ్ చేయటం వలన సరే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రజల సొమ్ము ఏ మేరకు ఇక్కడ ఖర్చు పెట్టారంటే 9,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత 30,000 ఎకరాలు కూలింగ్ కింద వచ్చింది. దానికేం డబ్బులు చెల్లించలేదు, రైతుల నుంచి ఉచితంగా సేకరించారు, వాళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తారు అన్నది కోర్టులో ఖచ్చితంగా విచారణకు వస్తుంది. వచ్చినప్పుడు ప్రభుత్వం దానికి ఆన్సర్ ఏం చెప్పబోతుంది? ఒకటి మనకు కనిపిస్తుంది. ఏమని? క్విట్ ప్రోకో జరిగింది, భూములు కొన్నారు, ముందుగానే అమ్మేసుకున్నారు, రాజకీయ నాయకులు లాభపడ్డారు, లేకపోతే అప్పటి అధికార పార్టీ మంత్రులు కూడా లాభపడ్డారు అని చెప్పడానికి కొన్ని కేసులు సిఐడి ద్వారా బుక్ చేశారు. అవి వాటిల్లో పెద్దగా పసలేదని తేలిపోతూ ఉన్నది. ఈ వాదన అక్కడ రేపు వినిపించాల్సి వస్తుంది. క్విట్ ప్రోకో కింద ఎంతమంది కొన్నారు, ఏ విధంగా నష్టం జరిగింది దాని వలన, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది కోర్టు. ఆ చిన్న కారణంగా అంటే ఒకవేళ భూములు క్విట్ ప్రోకో జరిగి కొనుగోలు చేసి, అలాగే అసైన్ ల్యాండ్ విషయంలో రైతులను అంటే ఈ ఎస్సీ ఎస్టీలను మోసం చేసి బలవంతం చేసి భూములు రాయించుకొని ఉంటే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు తప్ప దాని కారణంగా రాజధాని మార్చేస్తారు అని, విశాఖపట్నం మార్చేస్తాము అని ఏ విధంగా వాదన చేస్తారో మనం వేచి చూడాల్సి ఉంది. ఇది పసలేని వాదనలాగా నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ సెంటర్ కాదా అమరావతి? వాదనని మార్చేస్తున్నట్టున్నారు. నేనేం మార్చలేదు, మార్చేశారు. జరగబోతుంది. ఇందులో పాయింట్ ఏంటంటే అది కాదు, అక్రమాల కారణంగా మారుస్తున్నామని చెప్పలా. గవర్నమెంట్ చెప్పిన పాయింట్ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మొత్తం నవనగరాలు అక్కడే అన్నీ కేంద్రీకృతం అయితే కనుక సాధ్యం కాదు కాబట్టి అన్న పాయింట్ చెప్పింది. దాని తర్వాత ఇవన్నీ ఫాలోఅప్లో జరిగినాయి. అంతేగాని మెయిన్ కాన్సెప్ట్ అయితే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది కదా, అన్నీ ఒక్కచోట కేంద్రీకృతం అవ్వడం, నవనగరాలతో పాటుగా 55,000 ఎకరాల్లోనే మొత్తం ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్కి వాళ్ళు అబ్జెక్ట్ చేసింది. అది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది తాను నిర్ణయము తీసుకుంది ఎప్పుడు? అమరావతిని ఒప్పుకున్న తర్వాత కదా, ప్రతిపక్షాలు ఒప్పుకొని అధికారంలోకి వచ్చాక అది కూడా కొంతకాలం గడిచిన తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. సరే, చెప్పడానికి ప్రభుత్వం వాదించడంలో నేను కీలకమైన అంశము అది చెప్పినా కూడా ఈ ఇష్యూలు వస్తాయి. సిఆర్డిఏ పరిధి ఇవన్నీ ఇష్యూలు అన్నీ వస్తాయి. ఈ అధికార వికేంద్రీకరణ నేను చేస్తున్నాను అంటే వినిపిస్తుందా నా వాయిస్? హలో, చెప్పండి. వినిపిస్తుంది కదా? చెప్పండి. నా ఇవన్నీ వాదనలోకి వచ్చినప్పుడు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి వస్తుంది. వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సి వస్తుంది కదా. ఇక్కడ ఆ 30,000 ఎకరాలు ఏం చేస్తారు? తర్వాత అక్కడ 9,000 కోట్ల రూపాయలు కట్టిన భవనాలు, ఖర్చు పెట్టినటువంటి డబ్బుల విషయంలో ఆ భవనాలు ఏం చేస్తారు? ఆ భవనాలు ఇప్పుడు అక్కడ శాసన రాజధాని, లెజిస్లేటివ్ రాజధాని అక్కడ పెడితే దానికి 30,000 ఎకరాలు అవసరమా? ఆ భవనాలన్నీ అవసరమా? ఎంత మేరకు ఇది సబబుగా ఉంది అన్నది చర్చకైతే తప్పకుండా వస్తుంది లోపల. ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ దారులు ఇవన్నీ పేర్కొని ఉన్నారు ఆ పిటిషన్లలో. అవన్నీ చర్చకు వస్తాయి. అవన్నీ చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం కోర్టులో చెప్పాల్సి వస్తుంది కదా. ఆ సమాధానం ఏం చెప్తుంది, ఎలా సమర్థించుకుంటుంది అని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్. సోడేకర్ గారు, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు సాగేటువంటి అవకాశం ఉంటుందా లీగల్గా?
నమస్కారం సాయి గారు, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇది కృష్ణార్జునులు గారు చెప్పినట్టు కొంత టైం పడుతుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే దీనిలో 2019 నుంచి ఈ మధ్యకాలం దాకా మనకి ఇంచుమించుగా ఒక 300 పైచిలకు రిట్ పిటిషన్స్ దీని మీద ఫైల్ అయినాయి సాయి గారు. ఇది ఒక్క కేసు 2 కేసులు కాదు, ఒక్క అంశం 2 అంశాలు కాదు. ఈ 320 రిట్ పిటిషన్లు 320 చిల్లర ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా మళ్ళా కొన్ని పడ్డాయి. ఎప్పుడు మొన్న ఈ హైకోర్టు భవనం ఎప్పుడైతే బిడ్స్ పిలిచారో దాని నుంచి మళ్ళా కొత్తగా నిన్న మొన్న ఒక రిట్ పిటిషన్ కూడా పడింది. సో ఇలాంటివి 4 రకాల అంశాల మీద 300 పైచీలకు రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మన హైకోర్టులో మాత్రమే. ఇవి కాకుండా సుప్రీంకోర్టులో మళ్ళీ కొన్ని కేసులు ఉన్నాయి, వాటి మీద స్టే విధించారు. అది హైకోర్టు చెప్పిన తర్వాత దాన్ని బట్టి మనం మళ్ళీ విచారణ స్వీకరిద్దామని చెప్పి సుప్రీంకోర్టులో కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి పిటిషన్స్. సో 320 రకాల 320 రిట్ పిటిషన్ 4 రకాలుగా విభజించుకొని ఇప్పుడు అన్నిట్లో కామన్ పాయింట్ ఉందా లేదా అని చెప్పి మళ్ళీ, ఎందుకంటే కొత్తగా బెంచ్లు ఫామ్ అయినాయి కాబట్టి మళ్ళా ఆ 4 వర్గీకరణలు చేసుకొని 4 వర్గీకరణలో కూడా ఈ 300 రిట్ పిటిషన్ నుంచి అన్నిట్లో కామన్ పాయింట్ ఉన్నవన్నీ ఒక పక్కకు పెట్టుకొని కొత్త పాయింట్లు ఉన్నవి మళ్ళీ వేరే రకంగా విచారణ పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది చాలా టైం పట్టే వ్యవహారం. అది ఎంత టైం పడుతుంది, అంత టైము ముందు కోర్టుకి ఇవ్వగలగాలి, మనకి 2 సీనియర్ అడ్వకేట్లు ఇవ్వగలగాలి. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ అన్ని కూడా అడ్వకేట్ జనరల్స్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఆ లెవెల్లో జరుగుతుంది ఆర్గ్యుమెంట్ అంతా. ఎందుకంటే సుప్రీంకోర్టులో మన హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేది సొలిసిటర్ జనరల్ గారి తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు చేస్తున్నారు. అలానే మన వేరియస్ పిటిషనర్స్ తరఫున సీనియర్ కౌన్సిల్స్ చేస్తున్నారు చాలా మంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది సీనియర్ కౌన్సిల్స్ మళ్ళీ కొన్ని రిట్ పిటిషన్స్ లో చేస్తున్నారు. ఇలా అందరికి కుదిరి వీళ్ళందరి టైం హైకోర్టుతో కుదిరి ఈ 320 రిట్ పిటిషన్ల మీద డెసిషన్ తీసుకోవడానికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ఇది ఎంత షెడ్యూల్ ఇవ్వగలరు, రోజుకి ఎంత టైం ఇవ్వగలరు అనేది కూడా ప్రధాన అంశం ఇందులో. తర్వాత దీనిలో ఉన్న క్రిటికల్ అంశాలు కూడా 4 హెడ్స్ కింద తీసుకున్నప్పుడు ఏది ఒకటి, రాజధాని రైతులకు సంబంధించిన హక్కులు ఏవైతే దీనిలో మనకి వైలేట్ అయినాయని చెప్తున్నారో, అంటే రైట్ టు లైఫ్ కానీ, రైట్ టు డూ బిజినెస్ కానీ, రైట్ టు లివ్ కానీ, వీటి మీద ఆర్టికల్ 19, 21లో అట్లనే ఆర్టికల్ 14లో రాజ్యాంగంలో ఉన్న ఈ 3 ప్రొవిజన్స్ లో వేసిన రిట్ పిటిషన్స్ మనకి విచారణకి వస్తాయి. ఇది ప్రధాన అంశం, ఎందుకంటే దీనికి 2 ముడిపడి ఉన్నాయి. ఒకటి అమరావతి బిల్లు జీవో 19లో ఏదైతే 2014-15లో పాస్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ 2020 అని తీసుకొచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉండి. ఈ సిఆర్టీని రద్దు చేస్తూ కొత్తగా తీసుకొచ్చిన బిల్లు. ఈ బిల్లు ఇంకా చట్టం అవ్వలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గవర్నర్ గారు ఆమోదం పొందింది కాబట్టి ఇది చట్టం అయిపోయిందని చెప్తుంది. అయితే దీని మీద పడ్డ రిట్ పిటిషన్స్ ఏంటంటే గవర్నర్ గారు ఆమోదం పొందింది కానీ మధ్యలో మనకి విధానసభ ఆమోదం పొందలేదండి. దీనిలో క్రిటికాలిటీ మనకి దీని మీద పడ్డ రిట్ పిటిషన్స్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో దీన్ని పాస్ చేశారు, గవర్నర్ గారు ఆమోదించారు. కాకపోతే మధ్యలో మరి విధాన పరిషత్ మనకి ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు మధ్యలో అక్కడే వచ్చి మధ్యలో గొడవ అయ్యి దాన్ని సభ రద్దు చేసి ఇదంతా నానా హంగమ అయ్యి దాని మీద కోర్టులు స్టే విధించి సభ రద్దు మీద అది కూడా ఆగింది. ఎందుకంటే అది విధానసభ రద్దు చేయడం ఎలా చేయాలి ప్రొసీజర్ అది కూడా ఫాలో అవ్వలేదు అనేది కొన్ని రిట్ పిటిషన్స్ దాని మీద ఉన్నాయి. కొన్ని రిట్ పిటిషన్స్ డైరెక్ట్ గా అసలు దాన్ని మండలి దగ్గరికి వెళ్లకుండానే గవర్నర్ గారు ఆమోదం పొందారు కాబట్టి ఈ ఆల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాక్ట్, ఆల్ రీజన్స్ డెవలప్మెంట్ యాక్ట్ పనికిరాదని చెప్పి దాని మీద కొన్ని రిట్ పిటిషన్స్. ఇవి 2 రకాలు. 3వ రకం, ప్రభుత్వం విధానాల్ని మార్చుకుంటే అవకాశం ఉందా లేదా, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే దాని మీద కొన్ని రిట్ పిటిషన్స్ ఉన్నాయి. 4వ వర్గీకరణ ఏం జరిగిందని అంటే వీటిలో మనకి హైకోర్టుని ఇప్పుడు కర్నూలు రాజధాని న్యాయ రాజధానిగా చేయాలనుకుంటున్నారు కాబట్టి హైకోర్టుకి ఆల్రెడీ ఇప్పుడు అమరావతిలో పర్మిషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి గారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చే అధికారం ఉందా లేదా, ఇది 4వ అంశం. ఈ 4 అంశాల వర్గీకరణ ముందుగా మొన్నటి దాకా మనకి ఈ హైకోర్టులో రిట్ పిటిషన్స్ పడటం జరిగింది. వీటిని ఏ రకంగా చేస్తారు, ఏది ముందు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ప్రధాన అంశం. ఎందుకంటే మనకి మొట్టమొదటిగా జీవో 19 రద్దు చేస్తూ సిఆర్టీఐ చట్టాన్ని రద్దు చేస్తూ దాని నుంచి కొత్తగా ఆల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ 2020 చట్టం బిల్లు ఏదైతే పెట్టారో
ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని తేలితే గానీ మన అమరావతి ప్రదేశంలో ఉన్న రైతుల హక్కులు భంగపడ్డాయా లేదా, మిగతావన్నీ ఇంకా హైకోర్టు మార్చచ్చా లేదా, ఇవన్నీ వస్తుంది. ఎందుకంటే సిఆర్డిఏ ఉంటే మిగతావన్నీ ఉంటాయి. సిఆర్డీనే లేకపోతే మిగతావి ఎలా చేయాలి? అవి ఇక్కడికి ఏం పోవు. ఎందుకంటే రాజ్యాంగంలో మనకి 300A అధికారం తీసుకుంటే ఇప్పుడు రైతులందరూ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ చేయాలనేది రాజ్యాంగంలో 300A అధికారం చెప్తుంది మనకి. ఈ 300Aని కూడా డీల్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. మనకి అవుట్లైన్స్ లో మాట్లాడుకున్నప్పుడు మనకి అమరావతి రాజధానికి ఉండాలా లేదా అనే రిట్ పిటిషన్ కోర్టులో ఉందని మాట్లాడేస్తున్నాం. ఈ రిట్ పిటిషన్ ని మనం టెక్నికల్ గా తీసుకుంటే, అంటే కోర్టులోకి వచ్చినప్పుడు తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే 4 రకాలుగా వర్గీకరణ నాకైతే అర్థమవుతుంది సాయి గారు. ఈ 4 రకాల రిట్ పిటిషన్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్ 17 ఆగస్టు జరిగింది. హైకోర్టుని అమరావతిలోనే నిర్మించడానికి కొత్త భవనం టెండర్లు పెట్టడం జరిగింది. దానికి డెవలప్మెంట్ అథారిటీని టెండర్ వేయడం జరిగింది. మరి ఇది ఏ చట్టం కింద దీన్ని ఇప్పుడు హైకోర్టు ఇక్కడ తీసుకుంటున్నారు? కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి ఇప్పుడు ఆల్ ఇంక్లూసివ్ యాక్ట్ 2020 ఏదైతే పెట్టారో మరి దానిలో హైకోర్టు గురించి ఏమి రాస్తుంది, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ 5వ అంశం దీని కింద చేరుతుంది. ఇది ఓవరాల్ గా ఉన్నది. చర్చ కొనసాగించే లోపల నన్ను మిగతా అంశాలు చెప్పమని చెప్తాను, చర్చ కొనసాగుతున్నప్పుడు చెప్పమని చెప్తాను. అంటే దీని ఇక్కడే వెంకటరెడ్డి గారు మెయిన్ పాయింట్ ఇప్పటిదాకా అంటే వెనక్కి ఏమన్నా తగ్గుతున్నదా వైసీపీ ప్రభుత్వం, ఇక ఎందుకు ఈ గొడవంతా అని చెప్పి సర్దుకోవడానికి రెడీ అవుతుంది? ఎందుకంటే మొన్ననే హైకోర్టు అదనపు భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మీరు అక్కడ కట్టేటట్టయితే ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు కదా. సిటీ సివిల్ కోర్టు భవనం హైకోర్టుకి ప్రత్యేకంగా కట్టాలనే పిలిచారు టెండర్లు. రైట్, చెప్పండి. ఎస్ సాయి గారు, ఇక్కడ హైకోర్టు అంతకుముందు ఏదైతే సోడేకర్ గారు చెప్పినట్టు సిటీ కోర్ట్ కాంప్లెక్స్ అనే భవనం, అసలు అంతకుముందు హైకోర్టు అది మన తాత్కాలిక హైకోర్టుగా ఏదైతే అన్నామో అది సిటీ కోర్ట్ కాంప్లెక్స్గా 170 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రోజు నిర్మించడం జరిగింది. అయితే అక్కడ సరిపోవట్లేదు, అదనంగా ఇంకో భవనాల నిర్మాణం చేయాలని చెప్పి హైకోర్టు కూడా ఆదేశించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏఎంఆర్డీఏ కింద ఏదైతే అమరావతి మెట్రో అది ఏదైతే తీసుకున్నామో సిఆర్డీఏ దాన్ని రద్దు చేసి దాని పరిధిలో టెండర్లు పిలిచింది. దాంట్లో ఒక భవనం నిర్మించేస్తున్నారు కాబట్టి మీరు వెనక్కి తగ్గారా అని అంటే లేదు సాయి గారు. ఎందుకంటే అమరావతిలో ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి భవనాలు కూడా అసంపూర్తిగా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా మనం కూడా డిస్కషన్ కూడా పెట్టున్నాం ఒకసారి. సో ఎక్కడా వెనక్కి తగ్గినటువంటి అంశం లేదు. సోడేకర్ గారు చెప్పిన దాంట్లో నేను డెప్త్గా వెళ్ళిన దాంట్లో ఏదైతే శాసన మండలిలో ఆమోదం తెలపలేదు దాని మీద కూడా రిట్ పిటిషన్స్ ఉన్నాయన్నారు. ఒకసారి శాసనసభ ఆమోదం చేసిన తర్వాత శాసన మండలికి వెళ్ళిన తర్వాత శాసన మండలి దాన్ని వెనక్కి పంపించినప్పుడు మళ్ళీ రెండోసారి శాసన మండలికి వెళ్ళకపోయినా కూడా ఆటోమేటిక్గా అది ఆమోదం తిరిగిపోయింది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇది అనేక బిల్లుల్లో కూడా జరిగినాయి అంతకుముందు కూడా. సో వెళ్ళాలి వాళ్ళకి ఆమోదం తెలకపోయినా వెనక్కి వెళ్ళినప్పుడు రెండోసారి పంపించి అక్కడ తిరస్కరించినా కూడా ఆమోదం వెళ్ళింది అట్లానే. ఇప్పుడు యాక్చువల్ మనం డిసెంబర్ జనవరి నెలలో పెట్టాం ఫస్ట్, దాని తర్వాత ఏదైతే జూన్ టైమో జూలై టైంలోనో మళ్ళీ రెండోసారి పెట్టి అసెంబ్లీ నుంచి మళ్ళీ శాసన మండలికి పంపించినప్పుడు అక్కడ రిజెక్ట్ అయినా వాళ్ళు లేకపోతే అసలు దాన్ని చర్చకు తీసుకోకపోయినా డైరెక్ట్ ఆటోమేటిక్గా అది బిల్ పాస్ అయ్యింది కాబట్టి గవర్నర్ గారు దాన్ని ఆమోదం తెలిపి పంపారు. ఇది అక్కడ మనకు పాయింట్. ఇక్కడ ప్రధానంగా ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో నేను, ఎందుకంటే ఆయన అమరావతిని పాడు చేశారనే మాట మాట్లాడారు, మేము 30,000 ఎకరాలకు యాక్సెప్ట్ చేసామని మాట్లాడారు. సార్ 30,000 ఎకరాలకు యాక్సెప్ట్ చేసింది ఏంటి? విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని విజయవాడ క్యాపిటల్, అమరావతి కాదు, విజయవాడ క్యాపిటల్గా 30,000 ఎకరాలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అయి ఉండాలి. ఆ ప్రభుత్వ భూమి అయితే మనం అక్కడ ఎవరైతే మధ్యతరగతి వాళ్ళకి సామాన్యులు ఎవరైతే వస్తారో వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉండిద్ది, అక్కడే నివాసాలు ఏర్పరచుకుంటారు కాబట్టి ప్రభుత్వ భూమి ఉండాలన్నారు. మేము విజయవాడ రాజధానికి ఒప్పుకున్నాం. ఎప్పుడు అసెంబ్లీలో సెప్టెంబర్ 4న ఏదైతే చర్చ కూడా జరగనీళ్ళు, ఆ రోజు చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడితే ముందే అనౌన్స్ చేస్తారు విజయవాడ క్యాపిటల్ అని. సరే ఈ సమయంలో కాదు విజయవాడ క్యాపిటల్గా యాక్సెప్ట్ చేసింది మేము విజయవాడ క్యాపిటల్. కానీ డిసెంబర్కి వచ్చేటప్పటికి పబ్లిక్ డొమైన్లో జీవో నెంబర్ 214 డిసెంబర్ 30వ తారీఖు తీసుకొని వచ్చి 29 గ్రామాల్లో రాజధాని, ఇదే న్యూ క్యాపిటల్, ఇదే కొత్త నగరం, ఇదే క్యాపిటల్ అని చెప్పారు. విజయవాడ నగరానికి లేదు 29 గ్రామాల్లో కొత్త క్యాపిటల్కి చాలా తేడా ఉంది. అది మనం గమనించాల్సినటువంటి విషయం. హైదరాబాద్ ఒక రాజధానిగా ఉంటే
మనం ఎక్కడో తీసుకెళ్ళి వికారాబాద్లోనో చేవెళ్ళలోనో కొత్త రాజధాని కడుతున్నాం, హైదరాబాద్ రాజధాని కాదు, ఇది కాకుండా కొత్తగా వికారాబాద్లోనూ చేవెళ్ళలోనూ రాజధాని పెడుతున్నాం, అక్కడే కొత్త రాజధాని నిర్మిస్తున్నాం అని అంటే ఇది పోయినట్టు రాజధాని. హైదరాబాద్ లేకుండా కొత్తది అది పెడుతున్నట్టు. ఇప్పుడు అది విజయవాడ పోయి అమరావతి అయింది రాజధాని. విజయవాడ కాదు ఇప్పుడు క్యాపిటల్, అమరావతి కొత్త నగరం. దాన్ని మేము వ్యతిరేకించాం ఆ రోజు కూడా. ఈరోజు కూడా అమరావతి నగరాన్ని ఏదైతే 29 గ్రామాల్లో జరిగింది కాబట్టి దాన్ని మేమేం పూర్తిగా వ్యతిరేకించట్లేదు. ఆ ప్రాంతంలో రాజధాని ఉండాలనే భావన ఆల్రెడీ తీసుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఒక పార్ట్ నుంచి మిగిలిన 2 పార్టీలను మార్చాలనుకుంటా ఉన్నాం. ఇదైతే తప్పని మీరంటే నేను దాంట్లో ఏం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎత్తేసి మీరు అన్నట్టుగా శాసన రాజధానో ఇంకోటి అసలు 29 గ్రామాల్లో అసలు ఏమీ లేకుండా ఆ 29 గ్రామాల్లోని కూడా తీసుకెళ్ళి దొనకొండలో ఇంకో చోట పెడితే మీరు అన్నట్టుగా తప్పైద్ది. శాసన రాజధాని ఇక్కడ ఉంటుంది. మిగిలిన 2 ప్రాంతాల్లో 2 ఎగ్జిక్యూటివ్గా జ్యుడిషియల్గా ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఏముందని పాడు చేయడానికి? ఏమన్నా ఉంటేనే కదా పాడు చేయడానికి లక్ష్మణ్ అన్న. ఏమన్నా జరిగితేనే ఏమన్నా జరిగి అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయి ఉంటే మీరు చెప్పండి. నాకైతే వయసులో చిన్నండి, మీరు చాలా సుదీర్ఘంగా జర్నలిజంలో కూడా ఉన్నారు. రాజధానిలో ఏముండాలన్నా రాజధానిలో ముందు మనం రాజధాని ఏర్పాటు చేసుకునేటప్పుడు రోడ్లు, రైల్వే మార్గము, లేదు ఎయిర్పోర్ట్సు, లేదు డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఈ సిస్టమ్ అన్నీ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో బడ్డెన్ అవుద్ది. దానికి ఆ చేసుకోలేనటువంటి పరిస్థితి పూర్తిస్తాయి కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ హోదా కల్పించి మెల్లిమెల్లిగా ఎస్టాబ్లిష్ చేసుకుందామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఇది తప్పని మీరు అందరూ భావిస్తే చేయగలిగింది అయితే ఏమీ లేదు. మేమైతే స్టిక్ ఆన్ అయి ఉన్నాం సాయి గారు మీరు అడిగిన పాయింట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు కూడా 3 రాజధానులు ఉన్నాయి. దాని మీద స్టేటస్ కో ఉందంతే, స్టే విధించలేదు, దాన్ని ఎక్కడ అది రద్దు కాలేదు. సో మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం. ఎంత త్వరితగతిన అది పూర్తయితే. ఇప్పుడు మీరు కొత్తగా కట్టే న్యాయ భవనం ఏంటి? అది అక్కడ సరిపోవట్లేదని చెప్పి ఆల్రెడీ బిల్డింగ్ కట్టమన్నారు సాయి గారు. ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భవనం సరిపోవట్లేదు, దాన్ని చెప్పచ్చు కదా, మీరు తీర్పు ఇచ్చేయండి ఫైనల్గా. మేము ఇట్లా కర్నూలు న్యాయ రాజధాని అన్నాం కదా, అక్కడికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ కడితే ఇక్కడ డబ్బులు వృధా అవుతాయి అని చెప్పాలి కదా. మీకు తెలియదేమో సార్, ఎంత చెప్పినా ఇప్పుడు మేము దానికి డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. ఎంత డెప్త్గా వెళ్తే మళ్ళీ దాని ఇంకప్పుడైతే కనుక రాజధాని కూడా అక్కడే ఉంచొచ్చు కదా. ఇక కట్టిన తర్వాత రేపు ఏమంటారు, కట్టేశారు కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లాగా ఉందో అదే ఉంటది కదా. కట్టేశారు కాబట్టి ఇంకెట్లాగా ఇవన్నీ డబ్బులు వృధా చేస్తారని అడుగుతారు కదా. 29 కోట్లతో ఒక భవనం నిర్మించేస్తే ఆ భవనాన్ని రేపొద్దున వేరే విధంగా ఉపయోగించుకుంటారు. హైకోర్టు బెంచ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకో దానికి సంబంధించి కూడా ఎటు మనం అమరావతిలో బెంచ్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది కాబట్టి దానికి కూడా ఫర్దర్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. బిల్డింగ్ని కట్టారు కాబట్టి దాన్ని ఇది వేస్ట్ అయిపోయింది అనుకుంటే ఇంకో దాని కింద ఉపయోగించుకుంటారు ప్రభుత్వానికి సంబంధించి. అది తప్పెట్లా అయింది? 29 కోట్లతో ఓ ప్రపోజల్లో పెడతా ఉన్నారు. మీరు అన్న 173 కోట్లతో ఏదైతే అంతకుముందు సివిల్ కోర్టుకు సంబంధించి పెడితే ఇది 29 కోట్లతో పర్మనెంట్ హైకోర్టు అయితే రాదు కదా. పర్మనెంట్ హైకోర్టు కాదు. పర్మనెంట్ హైకోర్టుని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆల్రెడీ దాని మీద రీనోటిఫికేషన్ ఇమ్మని కూడా అడిగారు. దాన్ని మేము స్టిక్ ఆన్ అయ్యాం. కర్నూలుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ రాజధానిని తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొని వచ్చి త్వరితగతిన వెళ్ళాలని ఆ దాంట్లోనే ఉన్నాం తప్ప మేము అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఇక్కడే ఉంచడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. 3 ప్రాంతాల్లో 3 పార్ట్లుగా సమానంగా ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నాం. ఇదే మా ప్రభుత్వం సిద్ధాంతం. దాని మీద స్టిక్ అని ఉన్నాం. రైట్. బాజీ గారు, ఇక్కడ కర్నూలు హైకోర్టు అన్నటువంటిది మీరే మొదట తీర్మానం చేసింది. 2018 సంవత్సరంలో తీర్మానం చేసింది మీరే. ఇప్పుడు మరి హైకోర్టు అంశంలో మీ పార్టీ వైఖరి కూడా మారి అది కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటుందా? సాయి గారు, ఇక్కడ శ్రీబాగ్ ఒడంబడిగా మీకు తెలియదేం కాదు. ఆనాటి గుంటూరు హైకోర్టుకి కర్నూలు రాజధానికి జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో జరిగినటువంటి దాన్ని మేము కూడా రాయలసీమ వెనకబడుతుంది, రాయలసీమలో అనేక అంశాలు చెప్పామండి. రాయలసీమలో రోడ్లు కావాలన్నాము, అభివృద్ధి కావాలన్నాము, పళ్ళ వ్యాపారానికి కావాల్సినటువంటి అనుకూలమైన వాతావరణం కావాలన్నాము, రాయలసీమలో సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చి వాటర్ కావాలన్నాము. ఇవన్నీ చెప్పాము. దాదాపు 13-14 మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం వెనకబడినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. మేము రాయలసీమ అభివృద్ధి కావాలనేటువంటి దాంట్లో కర్నూలు హైకోర్టు ఇస్తే దాన్ని కూడా సమర్థించాం. ప్రత్యేకంగా మీరు ఆంధ్రప్రదేశ్ ని 3 ముక్కలు చేసుకోండి, మీరు శాసనసభకు దగ్గర పెట్టుకొని రాజ్యాంగం నిలబెట్టుకొని కర్నూలు మాత్రం హైకోర్టు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ పెట్టలేదండి భారతీయ జనతా పార్టీ. వచ్చినటువంటి దాంట్లో అభివృద్ధి చెందినటువంటి మీరు ఇచ్చినటువంటి ఒక రాయి ఏదైతే ఉందో ఆ రాయి కర్నూలులో పడింది కాబట్టి దాన్ని ఆమోదించాం. అలాగని మీరు కోర్టు వద్దు ఏమొద్దు, మీరు కావాల్సిందే కావాలని చెప్పని ఒక ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము చెడగొట్టేటువంటి కార్యక్రమంలో అనుకూలంగా ఈ ప్రభుత్వం మంచి చేయాలని చెప్పని ప్రతిపక్షంగా మన బాధ్యత చెప్పుకుంటూ పోతున్నాం. అయినా సాయి గారు, ఒక విషయం వాస్తవం అందరూ తెలిసింది,
ఈ రాజధాని అనే దాని మాటలు జరిగినటువంటి భూమి వ్యాపారం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్వహించింది, ఈ ప్రభుత్వం నిర్వహించాలనుకున్న దాంట్లో జరిగినటువంటి ప్రక్రియ ఈ 3 ముక్కలు అనేది అందరికీ తెలుసు. రెండోది, శాశ్వతమైనటువంటి ఆదాయం కావాలనేటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు సృష్టించుకున్నటువంటి రాజధాని యొక్క నాటకం పేరు ఆ ప్రభుత్వం అమరావతి రాజధానిగా శాశ్వత ఆదాయంగా ప్రకటించుకోవాలనుకోనుంది. ఈ ప్రభుత్వం విశాఖపట్నం రాజధానిగా శాశ్వత ఆదాయం కావాలని చెప్పని ప్రయత్నం చేసింది. అయినా రాజు కన్నా మొండివాడి బలవంతుడండి. కానీ రాజే మొండివాడైతే ఎవరు మాట్లాడతారనే దానికి వాళ్ళ కోర్టులు ఏం చెప్తారనేది కోర్టు బయట జరిగేటువంటి ప్రజా సంబంధిత ఆలోచనలో మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. 3 ముక్కల రాజధాని, మూడు రాజధానులు, 3 ముక్కలాట, ప్రజల బతుకు చిత్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంటే, గతంలో పరిపాలించేటువంటి మహానుభావుడు అమరావతిని భ్రమరావతి చేసి తాత్కాలిక కోటలు కడితే ఆ కోటలు కూల్చేటువంటి బాధ్యత ఈ యుద్ధవీరుడు తీసుకొని ఇవాళ ఆయన కట్టింది ఈయన కూలుస్తాడు, ఈయన కట్టింది మళ్ళా కూడా ఆయన వస్తే ఆయన కూలుస్తాడు. లేకపోతే ఈ ఇద్దరు కుటుంబాలు కాకుండా ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో ఈ కూల్చే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉంది. ప్రజలు కూడా ఒక భావన గురవుతున్నారండి. ఏదో ముద్దులు పెట్టాడు కదా ముఖ్యమంత్రిని చేస్తే ఆయన బాజీ గారు ఒక్క మాట తర్వాత ప్రజల ప్రాణాల మీద గుర్తుతాడు అనుకోలేదండి. ఇక్కడ మనం బాజీ గారు ఒక్క మాట మనకి మణికట్టు మాంత్రికుడు అని చెప్పి అంటుంటారు. సెహ్వాగ్ని మంచి కొడతా ఉంటుంటాడు అనమాట. ఆవేశంగా కొడతాడు కానీ స్థిరంగా నిలబడ్డు. అట్లాగే మనకి మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్ గారు అని ఉంటారనమాట. మంచి మంచి పదాలు పంచెస్తో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇద్దరిని మిక్స్ చేసేసి తయారవుతూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పాయింట్ తప్పించి మీరు ఏది దాని చుట్టూ అల్లుతున్నారు. పాయింట్ ఈ పార్టీ పరంగా ఒక్క మాట మంచి మాటల మాంత్రికుడు అయ్యారు మీరు ఈ మధ్యన. ఒక మాట పాయింట్ నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ రాజధాని అన్నటువంటిదా ఫస్ట్ అసలు 1 ఓటు 2 రాష్ట్రాలని కెలికింది మీరే ఒకప్పుడు రాష్ట్ర విభజనకి 98లో అనుకుంటా ఆ రోజున. అంతే. బట్ ఎలా కావాలన్నటువంటి దాన్ని కరెక్ట్గా చివరికి ఎలక్షన్స్ ఏది పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఆ టైంలో చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్న టైంలోనేమో అప్పుడు ఎక్కడ రాజధాని ఇవన్నీ ముందు ప్లానింగు లేదు. సరే అది పోయింది. పెద్దమ్మ చేసింది, మేము చిన్నమ్మ అని చెప్పి ఆవిడ దండం పెట్టింది. తర్వాత ఏమో రాష్ట్ర విభజన పాపం అంతా కాంగ్రెస్ దంటూ కాసేపు మీరు కవర్ చేసుకున్నారు. ఇప్పుడు అంతే. అమరావతిని సమర్థించింది ఆ రోజున ఉన్నటువంటిది మీరే. అందులో తర్వాత అసలు ఎవరు ఈవెన్ వైసీపీ కూడా అనలా. డైరెక్ట్గా ఆ పాయింట్ లేవనెత్తిందే మీరు. కర్నూలులో న్యాయస్థానాలు పెట్టాలి, హైకోర్టు పెట్టాలి, న్యాయ రాజధాని తీసేయండి. వాళ్ళు ఏదో పదం పెట్టారు, దానికి అంత మించేం లేదు. మీరేమో మ్యాప్ గీస్తే వాళ్ళు దానికి పేరెట్టారు అంతే. మీరు హైకోర్టు అని అడిగింది మీరు. ఇవాళ రోజున హైకోర్టు అనే దానికి ఆ పేరు తీసేసి పోని హైకోర్టు కర్నూలులో ఉండడానికి ఇవాళ సెంటర్లో మీరే ఉన్నారు. డిమాండ్ చేసింది మీరే, డిమాండ్ చేసిన రోజు మీరే ఉన్నారు. పోనీ అప్పుడున్న ప్రభుత్వం దాన్ని తీసుకోలేదు, ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది. బట్ మీ నుండి ఏమీ లేదు. మళ్ళీ అక్కడ అట్లా చేసేస్తున్నారు, ఇక్కడ ఎట్లా చేసేస్తున్నారు. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రానికి? సాయి గారు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల కోసమే ఉద్యమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోతే బాగుపడుతుందని చెప్పి అనేక వందల మంది ప్రాణదానాలు చేసినటువంటి సంఘటనలో భారతీయ జనతా పార్టీ విడివడి అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే మేము వాజ్పేయి గారు ఉండగా 3 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎటువంటి ఖర్చులు లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధితో ఆ 3 రాష్ట్రాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. వివాదాల మయంగా విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేము తప్పు చెప్పాం. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని లెక్కలన్నీ చూసుకొని విభజించకుండా అడ్డగోలుగా దించారని చేశాం. విభజనకి సిద్ధపడ్డాము, అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. అది తప్పేం కాదు కదండి. 2, పరిపాలనా రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకున్నాం. ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు, కేంద్రం డబ్బు, ఎన్ఆర్ఐ డబ్బు, ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు మనం పెట్టినటువంటి దానికి విలువనిచ్చి, ప్రధానమంత్రి చేసినటువంటి శంకుస్థాపన విలువనిచ్చి, ఆనాడు అసెంబ్లీలో చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పిన మాట, చేసిన సంతకానికి విలువనిచ్చి అది చేస్తూ కర్నూలు అభివృద్ధి చెందాలి కాబట్టి న్యాయ రాజధానిగా కర్నూలు ఉంచుతా ఉన్నాను. ఇది శ్రీపాక ఒడంబడికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి గుంటూరు, ఒంగోలు, కర్నూలు జరిగినటువంటి అంశాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంది కాబట్టి కర్నూలుని న్యాయ రాజధానిగా తీసుకొని అభివృద్ధి చెందా ఉన్నాం. అమరావతి రాజధానిగా ఉంటే సాయి గారు మీకు తెలియదేం కాదు, కర్నూలులో వాళ్ళు విశాఖపట్నం రావాలంటే పట్టేది 2 రోజులు. కర్నూలు వాడు అమరావతి రావాలంటే 1 రోజులో ప్రయాణం. రాజధానికి రావాలంటే ప్రజల యొక్క రవాణా సౌకర్యం లేకుండా కనెక్టివిటీ గురించి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చెల్లుబాటు కాదు. కనెక్టివిటీ అంటే ప్రజలకి మధ్యలో ఉండి అందరూ తిరగలిగేది కనెక్టివిటీ అయితే మళ్ళీ మీరు ఒకదానికి పొంతనే లేదు సార్. ఒకదానికి పొంతనే లేదు. కర్నూలులో రాజధాని కర్నూలులో న్యాయస్థానం కావాలని అడిగింది మీ పార్టీ.
ఇవాళ అవును. కేంద్రంలో మీరే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హయాంలో అయితే ఆ తీర్మానం చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం ఆ తీర్మానం చేసింది. మీరు హైకోర్టు వరకు సరే, మిగతాది కోర్టు సంగతి ఏది మిగతా అంశం పక్కన పెడితే కర్నూలులో హైకోర్టు అనేటువంటి దాన్ని ఈవేళ మీ పార్టీ సమర్థిస్తుందా? మీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుందా? ఖచ్చితంగా కర్నూలులో న్యాయ రాజధానిగా ఉండాలనేటువంటి వాదనని భారతీయ జనతా పార్టీ బలపరుస్తుంది, చేస్తుంది. ఆ ప్రక్రియ కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ ప్రక్రియ విధానపరంగా దెన్ ఇంకా మీకున్న అబ్జెక్షను సచివాలయం అనేటువంటిది వైజాగ్ వెళ్ళడం, పరిపాలనా అంతేనా? రాజధానిగా అమరావతి ఉండాలండి. అదే పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్ళడం మీకు అభ్యంతరం, అక్కడ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి వైజాగ్ అంటారు. పేరు మీద జరిగేటువంటి అక్రమాలని మేము ఖండిస్తున్నామండి. సాయి గారు ఒక్క మాట. వాళ్ళకి సరే, నిర్ణయం ఈ అధికారం అక్రమాలు ఉంది. మీరు అమరావతిని చేసుకున్న అది కాదు సార్, అదేదో ఇక్కడ పరుచూరి గోపాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది, ప్రతిదానికి ఖండిస్తూ ఉంటారు. మీరు ప్రతిదీ ఖండిస్తుంటారు. ఇంతకుముందు అమరావతిని ఖండించారు, ఇప్పుడు దీన్ని ఖండిస్తుంటారు. ఖండించడం కాదు కదా, మీ నిర్మాణాత్మక ప్రపోజల్ ఇదిగో వైజాగ్లో ఉండటం వలన రాష్ట్రం పాడైపోద్ది, ఇక్కడైతే కనుక బాగుంటుంది. ఇదివరకు మీరే చెప్పారు 55,000 ఎకరాలు అసలు ఎట్లా చేస్తారు, మొత్తం ప్రభుత్వం చేతిలో భూమి ఉంటే ఎట్లా సాధ్యం అవుతుంది, అది కూడా అక్కడ 10 అడుగులో 15 అడుగులో తవ్వితే కనుక ఆ ప్రాంతంలో నీళ్ళు వస్తాయి, అట్లాంటి చోట ఎట్లా చేస్తారని గతంలో మీరే అడిగారు. ఇప్పుడు మారిందా మీ పార్టీ వైఖరి? గత ప్రభుత్వం కొండవీటి వాగన్న కమిషనర్ పేరన్నా మేము అమరావతి రాజధాని పరిపాలనా రాజధానిగా ఉండాలన్నటువంటి అంశంలో మా పార్టీ యొక్క నిర్ణయం స్థిరమైనటువంటి నిర్ణయం. సాయి గారు, అమరావతి పరిపాలనా రాజధానిగా ఉండాలి, వాళ్ళు చేస్తున్న రాజధానిగా అన్నారు. నిర్ణయాలు ఎక్కడ తీస్తాం, అమలు అక్కడ చేస్తామన్నారు, అది చెల్లదు అని అంటున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ న్యాయ రాజధాని అయితే మీకు ఓకే, అమరావతి పరిపాలనా రాజధానిగా ఉండాలి. అమరావతిలోనే న్యాయ రాజధాని అయితే ఓకే మీకు. న్యాయ రాజధాని కర్నూలులో జరుగుతుంది, తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. రైట్. అది మరి ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి రేపు పొద్దున కనుక కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ ప్రాసెస్ చేస్తారా? ఖచ్చితంగా అండి. కేంద్రం ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం కోర్టులో కనుక ఈ అమలు జరిగితే దాన్ని స్వాగతించాల్సిందే, చేయాల్సిందేనండి. ఒకవేళ కనుక కోర్టు 3 ఒకచోటే ఉండాలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా? ఏమన్నా లేదండి మేము హైకోర్టు వేరే చోట పెట్టిస్తాం కర్నూలు అని, లేదా అప్పుడు మీ పార్టీ వైఖరి ఏమన్నా మారుతుంది, ఇంకేదన్నా సుప్రీంకోర్టు బెంచ్ అక్కడ పెట్టిస్తాం లాంటి పదాలు ఏమన్నా చెప్తుందా? సార్, ఇక్కడ మీకు అదే చెప్పానండి ఇందాక, కోర్టు పరిధి బయట, కోర్టు కాకుండా అవుట్ ఆఫ్ కోర్టు జరిగేటువంటి నిర్ణయాలు ప్రజల సౌలభ్యం కోర్టుకు తెలియదండి. కోర్టు 2 భిన్న ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే అవుట్ ఆఫ్ కోర్టు ఏం నిర్ణయం తీసుకున్నా ఫైనల్గా కోర్టు దగ్గరికే వెళ్తుంది సార్, ఇది ఆంధ్రప్రదేశ్. అవునండి, కానీ ఖచ్చితంగా అండి దాంట్లో మళ్ళీ కోర్టు కమిషన్ ఏర్పాటు చేసో లేకపోతే కోర్టు విధానాన్ని దీన్ని పునఃపరిశీలించమని చెప్పో ప్రభుత్వానికి రెఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సాయి గారు, ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునఃపరిశీలించేటువంటి పరిస్థితి కాకుండా, నేను ఇందాక చెప్పాను రాజు కన్నా మొండివాడు, ఇది పదాల పడికట్టు కాదు, ప్రజల యొక్క భావావేశాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను, అంతకన్నా ఏం లేదు. రాజు కన్నా మొండివాడు ప్రభుత్వం. ప్రజల భావావేశం ఏంటనేటువంటిది నేను అది కాదు సార్, ప్రజల భావావేశం ఏంటో ఎలక్షన్ అయిపోయింది కదా, ప్రజల భావోద్వేగం ఏంటో ఎలక్షన్ లో తేలింది కదా. అదేనండి చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు ఎలా వేయించాలో ఎలా గెలవాలని తెలిసినటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, రెండో వ్యవస్థ ఓడిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రజలకు ఎన్నికలు జరిగినటువంటి సంగ్రామం మనం చూసాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఎన్నికలు జరపచ్చే వాతావరణం, ఇలా కూడా ఎన్నికల్లో గెలవచ్చే వాతావరణం మొన్న ఎన్నికల్లో చూసామండి. పక్కన పెట్టండి, గెలిచే విధానాన్ని చేసేటువంటి ప్రజా లేదా ఇది మంచి మనం ప్రజాలో మనం మాట్లాడుకున్నట్టు వైనం కోర్టు దగ్గర అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోర్టు తలుపులు తీసుకొని ప్రతి వాళ్ళు మనం వెళ్తున్నాం. అందుకే నేను అడిగిన పాయింట్ ఇక్కడ కోర్టుకి తీర్పు ఇట్లా చెప్పమని మిమ్మల్ని అడగట్లా. నేను మిమ్మల్ని అడిగింది ఫస్ట్ నుండి ఈ మాట చెప్పారు మీరు. ఇవాళ రోజున ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ రోజున 3 రాష్ట్రాలు విడదీసినప్పుడు తెలంగాణను విడదీయచ్చు, అప్పటికే మీ తీర్మానం అయిపోయింది. కానీ మీరు విడదీలా తెలంగాణని. మీరు 98లో చేశారు తీర్మానం, 1 ఓటు 2 రాష్ట్రాలని. 99లో వాజ్పేయి గారు వచ్చి 5 ఏళ్ల పాటు ఉన్నారు, అప్పుడే 3 రాష్ట్రాలు చేశారు, కానీ తెలంగాణని యాడ్ చేయాలి, అందులో పక్కన పెట్టేశారు. అంటే కేవలం ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం కోసం మీరు వాడుకుంటారు, ఆ తర్వాత నెపం ఎవరో మీదనో పెట్టేసేసుకుని బ్రతికేస్తారా? వాస్తవంగా
ఆంధ్రప్రదేశ్ కి కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో 98లో మేము కాకినాడ తీర్మానం చేసే నాటి పంపించిన సంస్కృతి అసెంబ్లీ ప్రజాభిప్రాయం అన్ని అమల్లో తీసుకున్నటువంటి పరిస్థితి అండి. తప్పదు అనేటువంటి పరిసరాటానికి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అన్ని అంశాలు మీలాంటి సీనియర్ జర్నలిస్టులకి తెలుసండి మొత్తం. కానీ విడిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసే అప్పుడు జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మస్ట్ కాదని మీరే చెప్పారండి. రైట్, మీది ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సోడేకర్ గారు, ఇక్కడ ఈ హైకోర్టు ఇప్పుడు అక్కడ నిర్మాణం కనుక మీరు అన్నట్టు కొత్త భవనం నిర్మాణం అయితే ఇక అసలు హైకోర్టు తరలింపు సాధ్యమవుతుందా? సాయి గారు, హైకోర్టు నిర్మాణం అనేది లేదా హైకోర్టు ఎక్కడ ఉండాలనేది చాలా పెద్ద అంశం. మనకి రాజ్యాంగంలో 214 నుంచి 230 దాకా ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటిలో హైకోర్టు ఎక్కడ ఉండాలి, హైకోర్టు పవర్స్ ఏంటి, ఎవరు హైకోర్టును పెట్టించాలి, ఇదంతా ఒక సిస్టమ్ మనకి ఆల్రెడీ చెప్పబడింది నాలో. ఇప్పుడున్న హైకోర్టులో, మహా హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్స్ కూడా దీని మీదనే ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ సంబంధించే ఉన్నాయి. ఏముంది లిటిగేషన్ అని అంటే, ఒకసారి హైకోర్టు ఇక్కడ అమరావతిలోనే ఉండాలని చెప్పి సిఆర్డిఏ ఉందా ఇంకోటి ఉందా పక్కన పెడదాం, హైకోర్టు పలానా చోట ఉండాలని ఒక ప్లేస్ డిసైడ్ చేసేసారు. ఆ ప్లేస్ డిసైడ్ చేసి దాన్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో పెట్టారు. అసెంబ్లీ నిర్ణయించింది, పార్లమెంట్ లో పెట్టారు, అప్రూవల్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా అప్రూవల్ అయ్యి హైకోర్టు అక్కడ శాంక్షన్ అయింది. అయిన తర్వాత అక్కడ కట్టలేదు, ఇదివరకు వేరే బిల్డింగ్ కట్టారు, అది సిటీ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్ అన్నారు, అది రాష్ట్ర పరిధిలో ఉంది, ఆ బిల్డింగ్ లోనే టెంపరీగా హైకోర్టు నడుపుకుంటున్నాం అన్నారు. వేరే హైకోర్టు బిల్డింగ్ కడతామని అప్పుడు చెప్పారు. హైకోర్టు బిల్డింగ్ కి స్థలం నిర్ణయించడం కూడా జరిగింది, ఆ స్థలానికి అప్రూవల్ రావడం కూడా జరిగింది. ఇది అప్పుడు జరిగిన వ్యవహారం. ఇప్పుడు అదే స్థానంలో హైకోర్టు కట్టబోతున్నారు, టెండర్లు పిలిచారు దానికోసమే. ఏది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ వచ్చిన స్థానంలో ఇప్పుడు హైకోర్టు కట్టడానికి పిలిచారు టెండర్లు. హైకోర్టు 8 నెలల్లో కట్టాలని కండిషన్ ఉంది. టెండర్లు కడతారా కట్టామని ఇప్పుడు మనం మాట్లాడుతాం, 8 నెలల్లోనే కట్టాలని అక్కడ దానిలో కండిషన్ ఉంది. 5 అంతస్తుల భవనానికి సరిపడి డిజైన్ వేయాలి, దానిలో 3 అంతస్తులు ప్రస్తుతానికి కట్టండి, 14 కోర్టు హాల్స్ ఉన్న భవనం కట్టాలి, 8 నెలల లోపల కట్టాలి. ఇవి కండిషన్స్ టెండర్ లో పెట్టింది. దానికి సంబంధించి స్టేట్ కి సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీని టెండర్ వేయడం జరిగింది. 30 కోట్లు, దాదాపు 29 కోట్లు ఇచ్చిన. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏమవుతుంది? మనకి హైకోర్టులో లిటిగేషన్ ఉందా లేదా అవన్నీ పక్కన పెడితే ప్రొసీజర్ తీసుకున్నాం. కర్నూలుకి రాజధాని అని వీళ్ళు ఆల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాక్ట్ లో పెడితే, ఆ బిల్లో పెడితే, అక్కడ కోర్టుకి స్థలం ఇంకా కేటాయించలేదు. దాన్ని ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వలేదు. మన అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళి, పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళి, ప్రెసిడెంట్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి అది ఇంకా జరగలేదు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఏం అఫిడవిట్ వేసింది అనేది కూడా ఒక ప్రధాన అంశం అవుతుంది. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం ఏం అఫిడవిట్ వేసింది అని అంటే, మనకి విభజన చట్టంలోని 94వ సెక్షన్ ప్రకారం ఒక క్యాపిటల్ ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ క్యాపిటల్ కి సంబంధించిన ఖర్చు భరించాలి కేంద్ర ప్రభుత్వం. అలానే సెక్షన్ 6 షెడ్యూల్ 13 ఈ రెండింటిలో కూడా కలిపి మొత్తం 3 ప్రొవిజన్స్ కింద ఏవైతే ఉంటాయో దానిలో ఒకటే క్యాపిటల్ ఉండాలని ఉన్నది. ఆ ఒక్క క్యాపిటల్ ని జనరల్ క్లాజెస్ యాక్ట్ 1837 అని ఒకటి ఉంది సార్, బ్రిటిష్ వాళ్ళు మన నెత్తిన రుద్దిపోయింది. దానిలో ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రతి అంశానికి చెప్తుంది. జనరల్ క్లాజెస్ యాక్ట్ దాని పేరు. అది తీసుకున్నారు. సో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఏం చెప్తున్నారు, దానిలో సెక్షన్ 13 ప్రకారం సింగులర్ ని ప్లూరల్ ని సింగులర్ గా ఇంటర్ప్రిటేట్ చేయాలి. సో క్యాపిటల్ అనేది క్యాపిటల్స్ గా కూడా దీన్ని మనం వాడచ్చు అని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది మన హైకోర్టు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక క్యాపిటల్ పెడతారా 3 క్యాపిటల్ పెడతారా అనేది మరి ఇప్పుడు వాళ్ళు ఎలా దాన్ని సమర్థించుకుంటారు? ఒకటే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం జోక్యం చేసుకోమని కూడా చెప్పేసింది కదా. అందుకనే బాజీ గారు చెప్పిన దానికోసం నేను ఇది ప్రస్తావించాను. ఆయన చెప్పడం ఏంటంటే, మనకి రాజధాని కర్నూలు న్యాయ రాజధానిగా ఉండడం వాళ్ళకి అభ్యంతరం లేదు, అమరావతి మాత్రం ఒకటే రాజధాని ఉండాలని చెప్తున్నారు. బట్ వాళ్ళు కోర్టులో వేసిన అఫిడవిట్ వేరు. రాజధాని అంటే రాజధానులు అని కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఏమి విభజన చట్టంలో 94 దానికి 6 షెడ్యూల్ 13 2 కలిపారు. వీటి ప్రకారం రాజధాని అంటే రాజధానులుగా కూడా పెట్టుకోవచ్చు అని వాళ్ళు వేసిన అఫిడవిట్. సో ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటే కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తారా లేదా అనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రిలవెంట్. అంటే రెండో రాజధాని అమరావతి కాకుండా ఇంకొక రాజధాని.
ఈ రాజధానికి మరి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు అది న్యాయ రాజధాని అన్నప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్టులు పెట్టుకోండి, లేకపోతే మీ రాష్ట్ర పరిధిలో ఉన్న ట్రైబ్యునల్స్ పెట్టుకోండి, పొల్యూషన్ కంట్రోల్ లాంటివి కానీ అలాంటివి కానీ. కేంద్ర పరిధిలో ఉన్న ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ట్రైబ్యునల్స్ పెట్టుకోవడానికి కుదరదు, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ ట్రైబ్యునల్ అక్కడ పెట్టుకోవడానికి కుదరదు. హైకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రానికి సంబంధించి కూడా వీళ్ళ ఇష్టం ప్రకారం అక్కడ పెట్టుకోవడానికి కుదరదు. వీళ్ళు దాన్ని మళ్ళా మొత్తం ఆ రాజ్యాంగంలో ఉన్న 2014 అధికరణ ప్రకారం ఏదైతే ప్రొసీజర్ ఇచ్చారో ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యి రాష్ట్రపతి గారి దాకా వెళ్ళి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని రావాలి. అప్పుడే మీకు అమరావతి నుంచి తీసుకొని రాజధానిని మీ కర్నూలుకి తరలించడం జరుగుతుంది. ఇది పొలిటికల్ ఎఫైర్ కాదు, మనకి లీగల్ ఎఫైర్. ఇది రాజ్యాంగం ప్రకారం జరగాలి కాబట్టి ఆ ప్రొసీజర్ ఎవరు ఫాలో అవుతారనేది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, రాజకీయ నిర్ణయం తీసుకున్నారు, ఓకే. బట్ రాజకీయ నిర్ణయంతో మారిపోతుంది, దానికి రాజ్యాంగ పద్ధతితో కావాలి. రాజ్యాంగ పద్ధతికి ప్రొసీజర్ ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అది ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇంకా మనకుంది ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు లేదు. మరి ఈ లోపల ఏం ప్రొసీజర్ అవుతుందో తెలియదు. వచ్చే గవర్నమెంట్ లో మరి కేంద్రంలో పూర్తి మెజార్టీ వస్తున్నారా, అదా రాష్ట్రంలో పూర్తి మెజార్టీ వస్తున్నారా, అది రాజకీయ అంశం. నేను దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. మారుతుందా హైకోర్టు మారదా అనే దానికి మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు హైకోర్టులో ఉన్న అంశం ఎన్నాటికి నిర్ణయం వస్తుందో తెలియదు, దాని మీద ఎవరు అప్పీల్కి వెళ్తారో ఎప్పటికి నిర్ణయం వస్తుందో తెలియదు. ఈ లోపల కర్నూలు చేయొచ్చా చేయకూడదు అనేది రాజకీయ అంశం కాదు, రాజ్యాంగ అంశం. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే అక్కడ పెట్టచ్చా, కుదరదా? తలుచుకోటి పెట్టచ్చు సార్. ఇప్పుడు మీకు లా పాస్ అయిపోతే ఏముంది సార్, చట్టం తీసుకొస్తే తొందరగానే అయిపోతుంది. బట్ కేంద్రం తనందరూ తను చేయలేదు. ఇక్కడ నుంచి వెళ్ళాలి, పాస్ వెళ్ళాలి, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి. ప్రెసిడెంట్ గారు సరే అప్రూవల్ చేస్తారా చేయరా అనేది ఆయన ఇష్టం. కేంద్రం చెప్తే చేయననే ప్రెసిడెంట్లు ఉన్నారా మన దేశంలో? అన్నా కానీ నేను రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ న్యాయ రాజధాని అన్నటువంటి పాయింట్ దగ్గర మీరు రాయలసీమ వాసే, రాయలసీమ పరంగా ఏం కోరుకుంటున్నారు? అక్కడ ఉండాలని కోరుకుంటున్నారా, ఉండకూడదని కోరుకుంటున్నారు? బీజేపీ చేస్తున్నది, వైసీపీ చేస్తున్నది ఎలాంటి కాన్సెప్ట్ అనుకుంటున్నారు? హైకోర్టు ఏమవసరం ఉందండి కర్నూలులో? ఇక్కడ కావాల్సిన ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులకి నీళ్లు కావాలి, రైతులు బాగుపడాలి. హైకోర్టు అక్కడ పెడితే ఎవరు బాగుపడరు, అడ్వకేట్లు బాగుపడతారు అంతే. ఇప్పుడు అదే కదా సార్ రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు, ఇవన్నీ కూడా అదే అవన్నీ అవన్నీ రాగలిగితే రాయలసీమకు ప్రయోజనం ఉంటది. ఇప్పుడు మన అడ్వకేట్ అట్లాగే నడుస్తుంది. నేను అన్నది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అడుగుతున్నాను. ఇప్పుడు మీరే అన్నట్టు ఇదివరకు శ్రీబాగు ఒప్పందం ప్రకారం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ ఇవాళ బెటర్ అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? హైకోర్టు అసలు అవసరమే లేదండి. అక్కడ అమరావతి రాజధాని ఫిక్స్ అయినప్పుడు అందరికీ సౌకర్యంగా ఉన్నటువంటి ప్లేస్ అమరావతి సెంటర్ పాయింట్. అంటే శ్రీకాకుళంలో ఉండేటువంటి అడ్వకేటు కర్నూలుకి ఎప్పుడు రావాలి? లేకపోతే పార్టీ ఇంతకుముందు శ్రీకాకుళంలో ఉన్నాయని హైదరాబాద్ ఎట్ట వెళ్ళాడు? ఇంతకుముందు శ్రీకాకుళంలో ఉన్నాయని హైదరాబాద్ ఎట్ట వెళ్ళాడు సార్? ఆదిలాబాద్ ఆయన హైదరాబాద్ ఎట్ట వెళ్ళాడు అంటారు? లేదు, పొరపాటు. హైదరాబాద్ అన్నది సరౌండింగ్ మొత్తం అన్ని జిల్లాలు శ్రీకాకుళం దగ్గర తీసుకున్నా కూడా 13-14 అవర్స్ జర్నీ. మన చిత్తూరు శ్రీకాకుళం నుంచి 13-14 అవర్స్ జర్నీనా? అంతే కదా. అక్కడ హైదరాబాద్కి 7 ఇక అక్కడి నుంచి ఇక్కడికి 5 అవర్స్, 12 అవర్సే కదా. విజయవాడకి 7 అవర్స్, అక్కడి నుంచి ఇక్కడికి 4.5 అవర్స్, 4 అవర్స్ అంతే. ఇప్పుడు అదే కదా, సేమే అవుతుంది కదా లెక్కనైతే. శ్రీకాకుళం టు విజయవాడ టు కర్నూలు అయితే అంతే అవుతుంది కదా లెక్క. అట్లా కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది ఆ మూలకి అవుతుంది, ఇది ఈ మూలకు అవుతున్నది కదా. అది విడిపోయిన రాష్ట్రం వేరు, ఇది వేరు కదా. ఇప్పుడు మనం తెలంగాణ కాబట్టి రాయలసీమలో హైకోర్టు అనేది అనవసరం అంటారు, అమరావతిలో ఉండడమే కరెక్ట్ అంటారు అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా అధికారంలో ఉంది. ఆ రోజు మరి హైకోర్టు విషయము ఇందాక అడ్వకేట్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అది రాష్ట్రపతి వరకు వెళ్ళి ఆమోదం పొంది వస్తూ ఉంటే వీళ్ళు కర్నూలులో రాజధాని కావాలన్న వాళ్ళు ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఫైట్ చేసి ఈ రాజధాని ఇక్కడ పెట్టాలా అని చెప్పి
బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో పార్లమెంట్కి తీసుకెళ్లి పెట్టించలేకపోయారు వీళ్ళు? అప్పుడే నిద్రపోతున్నారా? ఆమోదం పొందే సమయంలో ఏమి చేయలేక కేవలం రాజకీయ ప్రయోజనాలకు ఇష్యూలు ఉపయోగించుకోవడం మానుకోవాలి. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి. మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకవేళ రేపొద్దున కోర్టులో విచారణ జరిగినా కూడా హైకోర్టు విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టును కర్నూలుకు తీసుకుపోవడానికి ఏ కోర్టు అంగీకరించదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా ఆమోదం తెలిపి ఇప్పుడు టెండర్ పిలిచారు, రేపు కట్టబోతున్నారు. ఇంక ఇప్పుడు ఈ సందర్భంలో ఏ కోర్టు అయినా కూడా అక్కడ వద్దు, మళ్ళీ కర్నూలులో మేము పెట్టుకుంటామని చెప్తారా? తీర్పు చెప్పలేదని నేను భావిస్తున్నాను. అది జరిగే పని అయితే కాదు. రైట్ బాజీ గారు. రాజ్యాంగ పరంగా ఇవాళ విభజన చట్టంలో మనం క్రోడీకరించిన 2014 20 నవంబర్ మార్చికి మనకి డిక్లరేషన్ ఇవ్వడం ఏం చెప్పామంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పామండి. న్యాయ వ్యవస్థ కూడా అక్కడే ఉమ్మడి న్యాయ వ్యవస్థగా ఉండేటువంటి ఏదో ఒక నాయకుడికి అర్ధరాత్రి వచ్చినట్టు అర్ధరాత్రి పారిపోయినటువంటి నాయకుడికి అప్పటికప్పుడు కోర్టులు పెట్టాలని పరిస్థితి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ బంగ్లాని కోర్టుగా ఏర్పాటు చేశామండి. హైకోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన దాని మీదే తక్షణమే గవర్నర్ బంగ్లాని వాడినటువంటి పరిస్థితి. దానికి కేంద్రం 500 అమౌంట్ కూడా బదిలీ చేసి కట్టించడం జరిగింది. అది తాత్కాలిక జరిగిన అప్పట్లో లేనటువంటి మాట చెప్పిన ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయ పరిపాలనా విధానంలో న్యాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక పరిపాలన అన్ని ప్రాంతాలకి విస్తరించాలని, అభివృద్ధి వికేంద్రం అంటే అంతా ఒక చోట కాకుండా విస్తరించాలండి. ఈ మాటనే అర్థం పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము అభివృద్ధి చెందిన దగ్గరే జిఎస్టీ డెవలప్ అయిన దగ్గరే మేము పోతా ఉందండి. వెనుకబడి సంబంధించిన జరగలేదు కాబట్టి న్యాయ వ్యవస్థ అంగాలలో ఒక ప్రధానమైనటువంటి అంగం కాబట్టి అక్కడ ఉన్న ఇబ్బంది లేదండి. ఇక్కడ లాయర్లు ఎవరు అక్కడికి వెళ్ళి కష్టపడిపోతాం, మేము దూరం వెళ్ళే రాష్ట్ర ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి తిరగాల్సి రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పు ఇది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాని ఉండాలి, ప్రజల రాజధాని తీసుకొచ్చి ప్రజల వృత్తి, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పెట్రోల్ రూపంలో ట్యాక్సుల రూపంలో వసూలు చేసి తీసుకెళ్లి కట్టించినటువంటి దాన్ని మళ్ళీ అదే నిర్ణయాన్ని ఎందుకు వచ్చారని ప్రశ్నించినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి ఈ రాజ్యాన్ని బాగుంది ఇవాళ అకస్మాత్తుగా నిర్ణయం మార్చి రూపాయలు అదనంగా ఈయన డబ్బు వసూలు చేసి ఈయన కట్టిన ఇక్కడ కూల్ చేసి తీసుకెళ్లి మళ్ళీ విశాఖపట్నంలో పెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. ఏమంటామంటే ప్రజలు నిర్ణయిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందించినటువంటి భాగస్వామ్యాలు కానీ వాళ్ళు దోచుకునేటువంటి కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఈ వాళ్ళ రాజకీయంగా కోర్టులో న్యాయవాద పరిస్థితిలో ప్రొసీజర్ ప్రకారం చెప్పినప్పటికీ కూడా కేంద్రం కోర్టు అంశాన్ని కోర్టులోనే చూస్తుంది, అంశాన్ని ప్రజలను అఫిడవిట్ రూపంలో మనం ప్రొడ్యూస్ చేయాలి. విధంగా ఉన్నటువంటి చట్ట రకంగా అయితే మనం అనుకూలంగా చేసుకోవాలి పరిస్థితి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. మీది టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది, సిగ్నల్ వీక్ అవుతున్నట్టుంది. రైట్, వెంకటరెడ్డి గారు. సాయి గారు సార్ ఇక్కడ ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారు మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయదలుచుకున్నాను సార్. వాళ్ళు కర్నూలులో ఒక హైకోర్టే ఉండాలని చెప్పలేదు సార్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. హైకోర్టుతో పాటు సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేయమని అడిగారు. సెక్రటేరియట్ తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి, ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి, గవర్నర్ తాత్కాలిక విడిది నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి, అసెంబ్లీ భవనం కూడా ఇక్కడే నిర్మించి 6 నెలలకు ఒకసారి కర్ణాటక, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పి వాళ్ళు 23/2/2018లో వాళ్ళు ఒక డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పింది. 2019 ఎన్నికల కంటే కొద్దిగా ముందు, 1 సంవత్సరం ముందు. అంటే వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఓన్లీ హైకోర్టు అనే అంశం అక్కడికి వచ్చింది కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు. వాస్తవంగా అయితే 2వ రాజధానిగా కర్నూలును ప్రకటించాలి. మేము ఇప్పుడు 3 రాజధానులు ఏదైతే అన్నామో
దాన్ని వాళ్ళు అంతకుముందే రెండో రాజధాని కర్నూలు ఉండాలి, దాంతోపాటు అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి నివాసం, సెక్రటేరియట్ మొత్తం కూడా మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాలి అన్నారు. మరి అన్ని అక్కడికి తీసుకెళ్తే అమరావతిలో ఏముంటుందో నాకు అర్థం కాలే. ఊరికి అసెంబ్లీ ఒక 2 నెలలు 3 నెలలు ఇక్కడ పెట్టాలి, 6 నెలలకు ఒకసారి అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే మరి ఇది వాళ్ళు చెప్పిన సిద్ధాంతమే, నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రధానంగా ఇందాక డిస్కస్ చేసిన పాయింట్లో సార్ అంతకుముందు మనం ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచే కర్నూలుకి హైకోర్టు వెళ్ళాలి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన. దాన్ని ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు. భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ హైకోర్టు బెంచ్ ఒకటి అమరావతిలో పెట్టుకుందాం, లేదా పర్మనెంట్ హైకోర్టు కర్నూలులో పెట్టుకోవాలన్న ఆలోచన ఆ రోజు ప్రభుత్వాలు చేయలేదు. ఈరోజు మేము చేయటం కోసం ఒక ముందడుగు వేసాం. ఆ ముందడుగు వేసే ప్రక్రియలో దీన్ని బ్రేకులు పడచ్చాలి, ఏదో ఒక విధంగా ఈ 5 ఏళ్ళు సాగదీసేసేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేయనీయకుండా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి రాజకీయ పార్టీలను కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిగిలిన వాళ్ళు. అన్న మనం ఒక్కళ్ళమే బాగుండాలని కోరుకోకూడదుగా, అన్ని ప్రాంతాలు బాగుండాలనుకుంటున్నాం. అమరావతిని ఎవరు నాశనం చేయట్లేదు. అమరావతిలో ఏదైతే ఉండాలో అంతవరకే ఉంచి, మేము అమరావతి ప్రాంతం మీద వ్యతిరేకం కాదు. అమరావతిలో ఏదైతే ఒక గ్రాఫిక్స్ చూపించారో ఆ గ్రాఫిక్స్కి మేము వ్యతిరేకం. వాస్తవంగా రాజధానిలో ఏముండాలి, ఆ రాజధానికి సంబంధించి ఆ శాసన రాజధానిలో ఏమేమి ఉండాలి, దాన్ని ఏ విధంగా మిగిలిన ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో తీసుకున్నది దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఒక కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్ళిద్ది. ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. రైతులు కూడా మీరు అన్నారు 600 రోజులు 700 రోజులు 600 రోజులు ఏం చేస్తుంది రైతులు, లేదా ఇంకొకళ్ళ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వెనకాలండి కొంతమందిని ముందు కూర్చోబెట్టి ఏదో ఒక నలుగురితో ఫోటోలు తీసి చూపిస్తున్నారా, అవన్నీ నేను డెప్త్కి వెళ్తే మళ్ళీ వేరే విషయంకి వస్తుంది. కాబట్టి నేనైతే స్పష్టంగా ఒకటైతే ఈ ప్రభుత్వం తరపున చెప్పదలుచుకున్నాం, 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మా ఆకాంక్ష. భారతీయ జనతా పార్టీ వాళ్ళని సూటిగా, మీరు విశాఖపట్నం ఏదైనా అక్రమాలు జరిగినాయని మీరు అనుకుంటే సిబిఐ విచారణ వేసుకోండి, దాంట్లో నో డౌట్ మేము సిద్ధం. దానికి కూడా మేము ఎక్కడా కూడా అక్రమాలు చేయలేదు, మేము ఏ విచారణ అయినా ఎదుర్కోవడానికి మేము ధైర్యంగా ఉన్నాం. అమరావతిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పింది మీ కన్నా లక్ష్మీనారాయణ గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు, సయా ముఖ్యమంత్రి గారు అమరావతిలో అక్రమాలు జరిగినాయి, ఇక్కడ భూ కుంభకోణం జరిగింది, సిబిఐ ఎంక్వైరీకి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడగండి కేంద్రాన్ని అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు అడిగారు. మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇప్పటికీ దిక్కు దివాణం లేదు, 1.5 సంవత్సరం అయింది. మళ్ళీ మీరు విశాఖలో అక్రమాలు జరిగినాయి, మేమేదో దోచుకోవడానికి ఆడబెట్టాం. ఆ దాచుకోవటం మీ ఇద్దరు పార్ట్నర్షిప్లో జరిగిందేమో కానీ ఇక్కడ అటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఒకటే స్పష్టం, మాకు మా ఈ ప్రభుత్వ విధానం 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ ఉండాలి. దాని ప్రకారం జ్యుడిషియల్, ఏదైతే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 ప్రాంతాలు ఉండాలనేది మా విధానం. మీరు సమాధానం చెప్పాల్సింది ప్రజలకి ఏంటంటే 3టిని సమంగా చూస్తామన్నారు. ఇక్కడ ఉన్నది వదిలేశారు. 2 సంవత్సరాల 2 నెలలు మీ ప్రభుత్వం వచ్చి ఒక్క రోడ్డు పూర్తి చేయలే. అటు పక్కన గుంటూరు వైపుకి లింకప్ అవ్వాల్సిన రోడ్లు ఉన్నాయి, ఆ తాడికొండ నుంచి, అవి పూర్తి చేయలేదు. ఇటు పక్కన విజయవాడ వైపుకి లింకప్ చేయాలి, అసలు దాని ప్రక్రియ ప్రారంభించలేదు. ఇటు పక్కన తాడేపల్లి వైపు లింకప్ అవ్వాలా, అదేమీ లేదు. ఇంకా మీరు అమరావతి అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్నాము అని నమ్మమంటారా? 100% సార్. అమరావతి అభివృద్ధి కట్టుబడి ఉండటం కోసమే కదా 3,000 కోట్ల రూపాయలు మన దానికి అంటే రాసుకోమంటారా? 3,000 స్త్రీ రేపు రాని వరకు రాసుకుంటుండేవాళ్ళు. అలాగే ఏమన్నా జగన్ గారు కట్టుబడి ఉన్నారు, వైసీపీ సర్కార్ కట్టుబడి ఉంది అని రాసుకుంటూ రోజు ఆ ప్రదేశాల్లో తిరగాల జనం. సార్, ఒక గ్రామంగా ఉన్నటువంటి ఏదైతే మీరు అన్న 29 గ్రామాలుగా ఉన్నాయి, దాన్ని ఒక కార్పొరేషన్లోకి తీసుకొని వచ్చి, మొన్న మీకు నిర్ణయం కూడా జరిగింది, కార్పొరేషన్లో తీసుకొని వచ్చి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఒక కాన్సెప్ట్, మొన్న మిగిలిన భవనాలు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో దాన్ని 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అనే దాని మీద ప్రభుత్వం దానికి వెళ్ళి దాన్ని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ఫస్ట్ పాయింట్. మీరు అన్నట్టుగా మిగిలిన ఎక్కడికి చేయడానికి స్టేటస్ కో సార్, యథాతథ స్థితిలోనే కొనసాగాలి. ఇంకెక్కడ దాని మీద అది చేయాలా ఇది చేయాలని కానీ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏదన్నా తీసుకొని చేయాలా, లేదంటే ఇక్కడి నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేయాలా, ఇవన్నీ వేరే చోట చేయొద్దన్నారు కానీ అమరావతిలో చేయొద్దని ఎవరన్నా అన్నారా? అమరావతిలో చేయొద్దంటాను కదా సార్. అమరావతిలో నుంచి మిగిలిన చోటకి ఏదైనా కొన్ని షిఫ్ట్ చేయాలంటే స్టేటస్ కో ఉంది, కుదరదు. యథాతథ స్థితిలో కొనసాగాలి. మీరు అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళి డెవలప్మెంట్ అది కాదు సార్, యథాతథ స్థితి మిగతాది రాజధాని తరలించద్దని, అంతేగాని అమరావతిలో రోడ్డు వేయొద్దని ఎవరు చెప్పలేదే మిమ్మల్ని? నేను అంటలేదు సార్, అమరావతిలో రోడ్లు వేయొద్దని కానీ అమరావతిలో ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నాయి నిర్మించకూడదని కూడా ఎవరు అంటలేదు. దాని ప్రకారమే వెళ్తున్నాం అంటున్నాం. దాన్ని ఒక కార్పొరేషన్ కింద తీసుకుని అదే ఏది చేయలేదు కదా అంటున్నా నేను. మిగతా చోట్లకి వెళ్ళడాన్ని ఆపారు కానీ అక్కడైతే నిర్మించొద్దని చెప్పలేదు కదా, అక్కడ వాటిని అట్లాగే వదిలేశారు కదా.
లేదు సార్, అసంపూర్తిగా ఉన్న భవనాలని దాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం వెళ్తుంది. దానికి సంబంధించి కదా 3,000 కోట్ల రూపాయలు అవుతాయని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి చేయటానికే ముందుకెళ్తాం. అదే నేను అడిగే పాయింట్ ఇక్కడ, మీరు ఆ భవనాలది పూర్తి కాలే, 2 సంవత్సరాలు అయిపోయింది, ప్లస్ రోడ్లు పూర్తి కాలే, ఇంకేం పూర్తి చేస్తున్నట్టు మీరు? లేదు సార్ గారు, దానికి సంబంధించి వెళ్తా ఉన్నారు. ఏదైతే అసంపూర్తిగా ఉన్న భవనాలను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దాన్ని కూల్చేసి ఇంకోటి చేయకూడదనే ఆ కాన్సెప్ట్లు అయితే ఏం లేవు. దానికి సంబంధించి చేయడానికే ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం. రైట్. కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, మీరు ఒక మాట అడిగారు, అమరావతిని కొనసాగించే ఉద్దేశం ఉందా ఈ ప్రభుత్వానికి అని. వెంకటరెడ్డి గారు ఏం చెప్పినా కూడా అమరావతిని మేమేం కూల్చేసే ఉద్దేశం లేదని చెప్పారు, కానీ అమరావతిని కొనసాగించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా బహిరంగంగా గారపడుతుంది. రోడ్లు వేసే పరిస్థితి లేదు, ఏం లేదు. ఉన్నటువంటి ఫినిషింగ్ లెవెల్లో ఉన్నటువంటి బిల్డింగులకు కూడా కనీసం ఏం చేసేటువంటి పరిస్థితి లేకపోగా వీళ్ళు కొనసాగించే ఉద్దేశం లేదు అనేటువంటి మాట ఎందుకు వాడారంటే, అక్కడ ఉన్నటువంటి రోడ్లు దోపుకొని పోతుంటే, మట్టి దోలుకొని పోతుంటే, ఇసుక దోలుకొని పోతుంటే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వమే అక్కడ ఉంది, ప్రభుత్వం పాలన మొత్తం అక్కడే ఉంది, కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోడ్ల గురించి, మట్టి గురించి అక్కడ ఉండేటువంటి రైతులు వాళ్ళు పోరాటం చేయాల్సింది. దాని కూడా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత అన్నమాట. అయితే అంటే వాళ్ళకి అసలు అమరావతి మీద ఏ ఉద్దేశం లేదు, అమరావతిని అసలు అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను బీజేపీకి సంబంధించినటువంటి విషయాన్ని ఒక అంశాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను, రాజధాని హైకోర్టు విషయంలో. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏం చెబుతుంది అని అంటే, మీరు హైకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లు కానీ స్టేట్మెంట్లు కానీ ప్రభుత్వం అఫీషియల్ గా చెప్తున్నటువంటిది, అమరావతి కాదు, 3 రాజధానులు కాదు, ఏం చేసుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, అధికారము, మాకు సంబంధం లేదు. అదే విధంగా హైకోర్టును మార్చుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల వైఖరి ఏమిటంటే, అమరావతి ఉద్యమం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ నాయకులు అమరావతి ఇక్కడే ఉండాలి, 3 రాజధానులు ఉండకూడదు, ఎక్కడికి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో యథాతథంగా కొనసాగాలి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మొండి వైఖరి, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని మేము కాపాడతాం అని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ వైఖరి అలా ఉన్నప్పుడు కేంద్ర అధిష్టానము ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ నాయకుల అభిప్రాయాన్ని మార్చాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులన్నా కేంద్ర అధిష్టానాన్ని మార్చాలి. ఈ రెండు మార్చకుండా ఇద్దరు ఆడుతున్నారంటే ఇది ఎంత ద్వంద్వ వైఖరి అని అంటే, ప్రజల చెవుల్లో ఈ రోజున క్యాలీఫ్లవర్లు కాదండి, వీళ్ళు లోటస్ ఇవి పెడుతున్నారు, లోటస్ ఫ్లవర్స్ పెడుతున్నారు అనమాట. ఈ కమలం పూలు పెట్టి ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారు. ఇది ఒక అంశం. రెండవది ఏంటి అంటే, ఒక అంశాన్ని నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రాజధాని అమరావతి, ఒకటే రాజధాని. ఇప్పుడు 3 రాజధానులు లేవండి. ఇప్పుడు ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, అది స్టేటస్ కో ఉంది. అసలు ఏ విధమైనటువంటి రాజధాని తరలింపుకు కనీసమైనటువంటి చిన్న కార్యాలయం కూడా మీరు మార్చొద్దు, కోర్టు నిర్ణయం ఏది తెలియ వరకు అని కోర్టు చెప్పిన తర్వాత మొత్తము రాజధాని, ప్రజెంట్ రాజధాని అమరావతి, ఒకటే రాజధాని. అదే విధంగా హైకోర్టు అమరావతి, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు కొనసాగుతూనే ఉంది. భవనం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి భవనం. అది ఆ భవనము. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి కృష్ణాంజనేయులు గారు, చెప్పండి. అమరావతి ఎక్కడుంది ఇప్పుడు? అమరావతి ఎక్కడుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? అమరావతి అనేటువంటిది 29 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలు ఏదైతే ఉందో దాని భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్న అది డిసైడ్ చేశారా? దాన్ని మాత్రమే మనం అమరావతిగా ఈ రోజున ఏది రికార్డ్. అదే అంటే నేను అన్నది ఆన్ పేపర్, మనం మాటల్లో తప్పించి అమరావతి తయారయ్యిందా లేదనంటే ఉన్నటువంటిది అమరావతిలో అసెంబ్లీ. నేను అన్నది మళ్ళీ బిల్డింగులు కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బిల్డింగులు కాదు నేను అనేది, అమరావతి. ఇప్పుడు మనకి విజయవాడ ఉంది అంటే ఒక్క మాట, విజయవాడ ఉంది అంటే విజయవాడ అంటే గొల్లపూడి దగ్గర నుంచి సిరీస్ కంపెనీ దాకా, ఇటు పక్కన సింగినగర్ దగ్గర నుంచి
ఇటు కనకదుర్గ వారధి దాకా అనేటువంటి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది. ఇప్పుడు అమరావతి అనేది అట్లా ఆన్ పేపర్ మీద ఏమన్నా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ విధమైనటువంటి డిఫైన్ చేయబడి ఏమని ఉంది? ఉంది. అమరావతి నేను సిఆర్డి అనేటువంటిది 2 జిల్లాల్లో ఉండి ఉండొచ్చేమో కానీ 29 గ్రామాలకు సంబంధించి ఇటువైపు మంగళగిరి మండలం, అటువైపు తాడేపల్లి మండలం, అటువైపు తుళ్ళూరు, అదే విధంగా అమరావతి బోర్డర్ గా అమరావతి టెంపుల్ అమరావతి ఈ బోర్డర్ గా మధ్యలో ఉండేటువంటి 29 గ్రామాల్లో 33 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో రాజధానికి సంబంధించి అసెంబ్లీ, సెక్రటరేట్, అదే విధంగా హైకోర్టు ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మరి అప్పుడు విజయవాడ, గుంటూరుని అమరావతిని ఎందుకు రాస్తున్నారు సార్? విజయవాడ, గుంటూరు పేపర్ల ఎడిషన్లు తీసేసి మొత్తం అమరావతి అని ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు? అది పేపర్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం అండి. అది పేపర్ వాళ్ళకి కాదండి, గవర్నమెంట్. మీరు చెప్పినటువంటి 29 గ్రామాల అమరావతి వెలగపూడి పేరు ఉండకూడదు, లేకపోతే మందడం అని పేరు ఉండకూడదు, తాడేపల్లి అనే పేరు ఉండకూడదు, ఉండవాళ్ళు ఉండకూడదు. అవన్నీ కలిపేసేస్తే అమరావతి అయితే కనుక మనకి దానికి ఒక పిన్ కోడ్ వస్తుంది. ఆ పిన్ కోడ్ని డిజైన్ చేసుకోవాలి. దాని ప్రకారం అమరావతిలో వెలగపూడి అని ఉండాలి. ఇప్పుడు అది మాటల మీద నడుస్తుంది కానీ వెలగపూడి లేకపోతే ఇట్లాగే ఉంది. ఎలా లీగల్ గా? టెక్నికల్ గా చెప్తాను మీకు, టెక్నికల్ గా లీగల్ గా చెప్తాను. అది మనకి 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది. అమరావతి మనం ఎప్పుడైతే ఇక్కడ రాజధానిని మనం నోటిఫై చేసుకుంటే, రాజధాని నోటిఫై కిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేసుకుంటే, గజెట్ లో కిన నోటిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ విధంగా మీకు ఆ హైదరాబాదుతో ఉండేటువంటి మనకు ఉండేటువంటి సర్వ హక్కులు కోల్పోయిన తర్వాత మనకు అమరావతి రాజధానిగా మనం నోటిఫై చేసుకోవటం అనేటువంటిది కుదురుతుంది. ఇప్పుడు ఉండేటువంటి దానికి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రాజధానిని మనం ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వు వచ్చినా కూడా అమరావతి మీరు మార్చారా? తెలుగుదేశం మార్చిందా? రాష్ట్ర ప్రభుత్వం మార్చింది? ఇంతకు ముందు అయితే సిఆర్డిఏ మొత్తమే అమరావతి అన్నారు. అందుకనే బెజవాడ, గుంటూరులో కూడా అమరావతిలో పార్ట్ అన్నారు. 29 గ్రామాలని మీరు అంటున్నారు. ఆ జ్యూరిస్డిక్షన్ మీరు మార్చారా, బాబు గారు మార్చారా? ఎవరు మార్చింది కాదండి. ఇది సిఆర్డిఏ అనేటువంటిది. సిఆర్డిఏ లో ఏది రాజధానికి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం తప్ప కోర్ క్యాపిటల్ అది సహజం సార్. ఉడానే సిఆర్డిఏ అయ్యింది, నో డౌట్ అట్ ఆల్. నేను గతం నుంచి చాలా సార్లు ప్రస్తావించిన పాయింట్ అదే. అమరావతి అన్నటువంటిది సిఆర్డిఏ పరిధి అనేసి ఆ రోజుల్లో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు ఈనాడోళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, రోజు ఉద్యమాన్ని సమర్పించేటువంటి వాళ్ళు. గుంటూరు ఎడిషన్లు, విజయవాడ ఎడిషన్లు తీసేసి అమరావతిని పేరు ఎందుకు పెట్టినట్టు వాళ్ళు? కదా మీరేమన్నారు 29 గ్రామాలు అమరావతి అంటున్నారు. మరి అది అదే క్లారిటీ ఈ రోజు వరకు 7 సంవత్సరాల 2 నెలలైనా ఏదే అమరావతి అనేది తెలియకుండా ఎలాగా? అందుకనే మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటివి గజెట్ కాదు, గవర్నమెంట్ కి సంబంధం లేదు. వాళ్ళ పరిపాలన వాళ్ళేనండి బాబు. పేరు పెట్టింది కూడా ఈనాడే, మనం కాదు పెట్టింది. అమరావతి పేరు పెట్టింది రామోజీరావు గారు, మనం కాదు పెట్టింది. అవును, రామోజీరావు గారు పెడితే అఫీషియల్ గజెట్ ఆయన ఈనాడులో వేస్తే అయిపోతుందండి. మరి ఇప్పుడు అది కాదు, ఇంకెక్కడ రాయాలి, ఇంకేం చూడాలా? పేపర్లు కాకపోతే పేపర్ల జనాలు మోసం చేస్తున్నాయా? ప్రభుత్వం ప్రకటించింది. పేపర్ల జనాలు మోసం చేస్తున్నాయా? గుంటూరులో మటర్ జరిగితే అమరావతి రాస్తున్నారు, మరి పేపర్లు మోసం చేస్తున్నాయా? మీడియా మోసం చేస్తుందా? మీరు సాయి గారు, మీరు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది డైవర్ట్ కాదు. ఇక్కడే నేను మొదటి నుండి అడుగుతున్నది టెక్నికల్ ఆస్పెక్ట్. అమరావతి ఎక్కడా అని అడుగుతున్నా. మీరు 29 గ్రామాలు అన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఈ మొత్తం కలిపింది. సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి అంది. దానికోసమే గుంటూరు, విజయవాడ ఎడిషన్లకు కూడా పేర్లు మార్చేశారు. మళ్ళీ తీరా చూస్తే అమరావతి నోటిఫికేషన్ లేదు, జ్యూరిస్డిక్షన్ లేదు. మీరు 29 గ్రామాలు అన్నారు. ప్రభుత్వం అప్పుడు ఈ మాట చెప్పింది. ఏదనాల ఒక రాజధానికి ఎంత గందరగోళం ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? మీరు వినండి సాయి గారు. అందుకనే మీరు ఒక ప్రశ్న వేసిన తర్వాత వినండి. ఒకటి, ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటి అంశాన్ని అఫీషియల్ గజెట్ గా మీరు మాట్లాడొద్దు. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లకు సంబంధించినటువంటి అంశం. మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో టెక్నికల్ గా ఆన్ పేపర్ విషయంలో ఎక్కడా కూడా సిఆర్డిఏ మొత్తం రాజధాని అన్నటువంటి సందర్భం లేదు. విజయవాడ, గుంటూరు సిటీలు రాజధాని అన్నటువంటిది అఫీషియల్ గా ఎక్కడా లేదు. తర్వాత నోటిఫై అయిందా కాలేదంటే
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత కాలము నోటిఫై చేయలేదు. అది టెక్నికల్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి పెద్ద లోపము. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒక్కసారి అమరావతి అనేటువంటి దాన్ని రాజధానిగా ఇక్కడ నోటిఫై చేస్తే మనకు అక్కడ ఎక్కడైతే మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అన్ని హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని వాళ్ళు నోటిఫై చేయలేదా లేకపోతే ఇంకొకటి అనేటువంటి వేరే అంశం, నోటిఫై చేసుకొని ఉండాల్సింది. ఈ రోజున 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే 33,000 ఎకరాల పూలింగ్ జరిగిందో దాంట్లో ఉండేటువంటిది మాత్రమే రాజధాని. అక్కడ అమరావతికి అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టు, అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అన్ని కూడా ఈ రోజున నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అదే రాజధానిగా ఈ రోజున మనం చెప్తున్నాం. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వెంకటరెడ్డి గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆయన పదే వెంకటరెడ్డి గారు మీరు ఆగండి, మీరు మాట్లాడినా చెప్పండి, మాట్లాడలేదు. పట్టిస్తా ఉన్నారు. విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ కేంద్రంగా రాజధాని ఎలా 29 గ్రామాలకు వెళ్ళింది? విజయవాడ కేంద్రంగా రాజధాని ఎలా 29 గ్రామాలు అయింది? మీరు దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి కంటిన్యూ చేయాలి. కృష్ణాంజలి గారు మీరు విజ్ఞత కోల్పోవద్దు, మీరు పెద్దలు, మీరు విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దు. నేను అడిగిన దానికి ఒక సమాధానం చెప్పండి. కృష్ణాంజలి గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు దాన్ని కంటిన్యూ చేయమని అడుగుతున్నా. మీరు సమాధానం చెప్తాను. సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా రాజధాని, మీరు విజయవాడ కేంద్రం రాజధాని తీసేసి 29 గ్రామాల్లో పెట్టారంటున్నారు. మీరే అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరే విజయవాడ క్యాపిటల్ అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే 29 గ్రామాల్లో రాజధాని వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంది విజయవాడ క్యాపిటల్ కదా, విజయవాడ క్యాపిటల్ కాదని మీరు ఈరోజు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే విజయవాడ క్యాపిటల్. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పండి పూర్తిగా. వెంకటరెడ్డి గారు అడిగిన దానికి చాలా స్పష్టంగా చెప్తాను. వెంకటరెడ్డి గారు అవసరమైతే అసెంబ్లీ రికార్డులను చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో విజయవాడ రాజధాని అని ఎక్కడా లేదు. గో త్రూ ద రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్. ఆయన చెప్పినటువంటి మాట యథాతథంగా నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో గుంటూరు విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతం రాజధానిగా ప్రకటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని మేము రాజధానిగా అంగీకరిస్తున్నాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో రికార్డెడ్ గా చెప్పారు. విజయవాడ అనేటువంటి మాట ఎక్కడ వాడినటువంటి పరిస్థితి, గుంటూరు విజయవాడ మధ్య అనేటువంటి ప్రాంతాన్ని మాత్రమే చెప్పారు. అదే విధంగా 30,000 ఎకరాలు కావాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజధాని అనేటువంటిది 30,000 ఎకరాలు ఉండాలి, అది ఆ రాజధానిలో అక్కడే అసెంబ్లీ ఉండాలి, అక్కడే సెక్రటరేట్ ఉండాలి, అక్కడే అదే హైకోర్టు ఉండాలి అని మాట్లాడినటువంటి మొట్టమొదటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున పదే డిబేట్ లో కూడా చెప్పారు. వాస్తవమైనటువంటి మీ యొక్క అభిప్రాయం కూడా వెల్లడించారు. ఏం చెప్పారంటే మా పరిపాలన. ఇప్పుడైతే మీరు ఫైనల్ గా ఒకటి టెక్నికల్ గా చెప్పేదైతే 29 గ్రామాలే అమరావతి అంటారు. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పే లెక్క అయితే 29 గ్రామాలే రాజధాని అంటారు, అంతేనా? అమరావతి అది అమరావతి అంటారు. అమరావతే కదా రాజధాని. 29 గ్రామాలే కదా. అండి అవును. విజయవాడ గుంటూరుకి సంబంధం లేదు. విజయవాడ గుంటూరుకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. 29 గ్రామాలు, 33,000 ఎకరాలు, 29,000 మంది రైతుల నుంచి స్వీకరించినటువంటి భూమిలో మధ్యలో కోర్ క్యాపిటల్ ఉంటుంది, అంతవరకే. అది టెక్నికల్ గా నేను చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి అభిప్రాయం కాదు. రైట్ వెంకటరెడ్డి గారు. సార్, అసెంబ్లీలో సెప్టెంబర్ 4 మీరు కూడా మళ్ళీ ఇప్పుడు వీడియో నేను ఎత్తుకుతాను, తీసి చూపిస్తాను. 2014లో అసెంబ్లీని అనౌన్స్ చేసింది విజయవాడ చుట్టుపక్కల రాజధాని, బట్ విజయవాడ కేంద్రం అంటే విజయవాడ క్యాపిటల్గా చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు మీరు విజయవాడ కేంద్రం అంటే ఏంటి?
హైదరాబాద్ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేస్తున్నాము, చుట్టుపక్కల బిల్డింగ్లు కడుతున్నాం, హైదరాబాద్ క్యాపిటల్ అంటే హైదరాబాదే క్యాపిటల్. దాని చుట్టుపక్కల మీరు చేవెళ్లలో అసెంబ్లీ కట్టుకోండి, లేదంటే గట్కేసర్ దగ్గర వచ్చి ఇంకొక బిల్డింగ్ కట్టుకున్న క్యాపిటల్ హైదరాబాద్. అది గుర్తుపెట్టుకోవాలి కృష్ణాంజనేయులు గారు. ఇక్కడ అనౌన్స్ చేసింది విజయవాడ క్యాపిటల్, నాట్ అమరావతి. విజయవాడ క్యాపిటల్గా అనౌన్స్ చేసి 3 నెలల తర్వాత జీవో నెంబర్ 214 తీసుకొని వచ్చి, వినండి సార్, 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం, నగరాలను ఇక్కడే కట్టేస్తున్నాం, ఇది కొత్త రాజధాని అన్నారు. విజయవాడ రాజధాని పోయి అమరావతికి దొర్లుకుంటూ వెళ్ళింది. మీరే చెబుతున్నారు ఆ 29 గ్రామాల వరకే పరిమితం, 29 గ్రామాలు తప్ప ఆ పక్కన ఉన్న ఇంకో 30వ గ్రామం చుట్టుపక్కల ఏదంటే దానికి కూడా రాజధానితో సంబంధం లేదు. ఇదే కదా మీరు చెప్పేది? అంటే మళ్ళీ గమనించండి, విజయవాడ వాళ్ళు పిచ్చోళ్ళు, గుంటూరు వాళ్ళు పిచ్చోళ్ళు, విజయవాడ క్యాపిటల్ పోయింది, తీసుకెళ్ళి 29 గ్రామాల్లో కొత్త రాజధాని కడుతున్నామంటే దాన్ని మీరంతా అగ్రీ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేను చెప్తున్నా. మీరు ఆన్ రికార్డ్ చూసుకోండి, అసెంబ్లీలో ఆన్ రికార్డు ఇప్పుడు కాదు సాయి గారు, వారం రోజుల తర్వాత అయినా, నెల రోజుల తర్వాత అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీద్దాం. రైట్, అసలు పాయింట్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం సోడేకర్ గారు, ఇక్కడే కీలకమైనటువంటిది. టెక్నికల్లీ అమరావతి అన్నటువంటిది ఇంతవరకు డిసైడ్ చేయాల. కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి 29 గ్రామాలే అమరావతి. బెజవాడ, గుంటూరు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం అయితే మిమ్మల్ని రాజధాని చేస్తే మీరే జడగొడుతున్నారు అన్నటువంటి పాయింట్, మీకు పౌరుషం ఉందా, రోషం ఉందా కూడా ఆయన మాట్లాడారు. అంటే మరి అది ఉన్నట్టా లేనట్టు, అసలు ఒక రాజధానికి బౌండరీస్ ఉండాలా అక్కర్లేదా, అది కేవలం మాటలలోనే ఉండాలా? గారు ఇక్కడ ఒక జీవోని విస్మరిస్తున్నాం మనం. హైకోర్టులో కేసులు ఉన్నాయి కదా, ఏ బేసిస్ లో కేసులు ఉన్నాయి? అమరావతి రాజధానిగా తీసేయడానికి కుదరదు అని చెప్పి కేసులు వేసిన వాళ్ళకి ఒక బేసిస్ ఉంటుంది కదా. ఏ బేసిస్ ఉంది? జీవో 19 మర్చిపోతున్నాం. జీవో 19 డేట్ నాకు కరెక్ట్ గుర్తులేదు, 2015-16 సిఆర్డి కంటే ముందు వచ్చింది. దానిలో అమరావతి క్యాపిటల్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్ చేసిన జీవో, అది జీవో 19. జీవో 19 మీదనే ఇప్పుడు హైకోర్టులోని కేసులన్నీ ఉన్నాయి. సో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయింది ఆల్రెడీ. ఈ 33,000 ఎకరాలు సిఆర్డిఏ తీసుకుంది తర్వాత. సిఆర్డిఏ ఏంటి మీకు? ఓన్లీ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ గవర్నింగ్ అథారిటీ కాదు, గవర్నింగ్ అథారిటీ గవర్నమెంటే. అమరావతి బౌండరీస్ సమస్య. బౌండరీస్ సార్, మీకు కృష్ణాంజలి గారు చెప్పిన దానిలో కొంత నిజం ఉంది. 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో ఉన్నదానికి బౌండరీ చేసి అమరావతిని డిసైడ్ చేసిన తర్వాతనే సిఆర్డిఏ పరిధిని పెట్టడం జరిగింది. సిఆర్డిఏ పరిధిని తర్వాత అది మాత్రమే అమరావతి. ఇప్పుడు అయితే సార్ 2-3 విషయాలండి. ఇప్పుడు మీకు హైదరాబాద్ క్యాపిటల్ ఒక ఎగ్జాంపుల్, లేకపోతే ఒక చండీగఢ్ తీసుకుందాం. పోనీ హైదరాబాద్ కూడా కాంట్రవర్షియల్ అనుకోండి, చండీగఢ్ తీసుకుందాం. చండీగఢ్ క్యాపిటల్, దీన్ని ఒక యూనియన్ టెరిటరీగా తీసుకున్నారు. మీకు అటు హర్యానాకి ఇటు పంజాబ్ రాష్ట్రానికి అదే క్యాపిటల్. ఇప్పుడు మీరు చండీగఢ్ డెవలప్మెంట్ అథారిటీ వేరు, అంటే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ వేరు, పంజాబ్ డెవలప్మెంట్ అథారిటీ వేరు, హర్యానా డెవలప్మెంట్ అథారిటీ వేరు. మరి వీటికి ఏంటికి చట్టపద్ధతి లేదా? అలానే సిఆర్డిఏ కూడా ఒక జాయింట్ కాదు కదండి, ఇది ఉమ్మడి రాజధాని కాదు కదా, అమరావతి ఉమ్మడి రాజధాని కాదు కదా. ఉమ్మడి రాజధాని కదా చండీగఢ్. మరి అమరావతి ఉమ్మడి రాజధాని, చండీగఢ్ ఉమ్మడి రాజధాని. నేను అన్నది మీరు చండీగఢ్ 2 రాష్ట్రాలకి జాయింట్ రాజధాని అండి. అది అమరావతి అనేది అయితే ఉమ్మడి రాజధాని కాదు కదా, దాని జ్యూరిస్డిక్షన్ కదా ఇప్పుడు ఇష్యూ. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను హైదరాబాద్ అని చెప్పడం మొదలు పెట్టి మళ్ళా తెలంగాణ కాంట్రవర్సీ అంటారని ఆపాను. హైదరాబాద్ తీసుకుంటే మన వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టు పోనీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వేరు, హైదరాబాద్ లో ఉన్న వేరే మళ్ళా మున్సిపాలిటీలు వేరు. మీకు హెచ్ఎండిఏ పరిధి తీసుకుంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ వేరు, ఉప్పల్ మున్సిపాలిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, బోడుప్పల్ మున్సిపాలిటీ వేరు, హయత్ నగర్ మున్సిపాలిటీ వేరు, శేర్లింగంపల్లి మున్సిపాలిటీ వేరు. కానీ రాజధాని అంటే హైదరాబాద్ అంటారు, బంజారా హిల్స్ అనరు, జూబ్లీ హిల్స్ అనరు. తెలంగాణకి రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మరి అదే నేను అనేది, దానికి ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది కదా. కుకట్పల్లి మియాపూర్ దగ్గర నుంచి దానికి జ్యూరిస్డిక్షన్ ఉంది. సాయి గారు 19 ఎందుకు విస్మరిస్తున్నాం? మనం అన్ని మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. జీవో 19 ఎందుకు మాట్లాడలేదు? ఎంతసేపు అదే సార్, ఆ 19 ప్రకారము కేవలం ఇప్పటిదాకా జనాలకి కన్ఫ్యూజన్ ఏంటంటే మొత్తం విజయవాడ గుంటూరు రాజధాని అని నాడు ప్రకటించింది, మొత్తం కలిపి అన్నటువంటిది 29 గ్రామాలను ప్రకటించలా.
దాని ఓన్లీ తర్వాత 29 జీవో వచ్చింది. గ్రామాల రాజధానిని ప్రకటించలా. మీరు చెప్పింది అది జీవో ప్రకారం సార్. అంటున్నారు. సరే, నేను కానీ కూడా ప్రశ్న ప్రజలకైతే ఇప్పుడు తెలిసింది మీరు విజయవాడ గుంటూరు మొత్తం కలిపి అమరావతి అని. అది నేను అనేది. కాదు సిఆర్డిఏ వేరు. సిఆర్డిఏ వేరు అన్నప్పుడు గుంటూరు కృష్ణ సత్యనపల్లి దాకా ఉంది. సిఆర్డిఏ వేరు సార్, అది తెలిసిందే. ఉడా వేరు, సిఆర్డిఏ ఉడానే సిఆర్డిఏ కిందకి మార్చాము. ఇదివరకు హెచ్ఎండిఏ వేరు, జిహెచ్ఎంసీ వేరు. హైదరాబాద్ ఉడా అనేటువంటి కాదు. జిహెచ్ఎంసీ అక్కడ ఉడా కాదు. లెక్క. కూడా కాదు, విజిటి విజయవాడ ఇదివరకు విజిటిఎం ఉడా ఉండేది సార్, దాన్ని మార్చేసి సిఆర్డిఏ చేశారు. దాన్ని మార్చి నేను తీసుకొచ్చా. ఇప్పుడు దాన్ని ఏఎంఆర్డిఏ చేశారు. రెండు అంశాలు సాయి గారు. ఒకటి నేను అన్న పాయింట్ 2014 ఇక్కడ చేసినప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ ఒక్కటి సార్, ఒక్క నిమిషం. టెక్నికల్ ఆస్పెక్ట్ ప్రజలకు అర్థం కావాల్సింది. రాజధాని 29 గ్రామాలే అన్నటువంటిది జీవో అంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయాలా, నోటిఫై చేయాలా, అక్కర్లేదా? చెయ్యాలి సార్. ఎందుకు చేయాలని సెకండరీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇది మా రాజధాని అని. మన ప్రభుత్వం ఫస్ట్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 19 ద్వారా ఇది అమరావతి రాజధాని ఏరియా అని డిక్లేర్ చేసింది. ఇది పార్లమెంట్ లో అప్రూవ్ చేసి ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రానికి ఇది రాజధాని అని చెప్పాలి. ఇది అంశం. మనకి 2014లో జరిగింది ఏంటంటే అప్పుడు విజయవాడలో ఉన్న గవర్నర్ బంగ్లాలో మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది. మరి అది అమరావతికి మారింది కదా. ఎందుకు మారింది? అమరావతికి మారింది కదా సీఎం ఆఫీస్. ఎందుకు మారింది? విజయవాడలో ఎందుకు లేదు? ఎందుకంటే ఈ 19 జీవో వచ్చిన తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయింది. దీని మీదనే ఇప్పుడు హైకోర్టులో ఉన్న కేసులు మొత్తం ఈ 19 జీవో బేస్ చేసుకుని అమరావతి రైతులు మొత్తం ఇది మా రాజధాని ఏరియా అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయంగా డ్రామా ఆడినట్ట. ఇప్పుడు మొన్ననే చంద్రబాబు గారు ఇక్కడ విజయవాడ గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు పౌరుషం ఉందా, సిగ్గుందా, మీకన్నా మిమ్మల్ని రాజధాని తీసేస్తే మీరంతా ఇట్లా చెడగొడతారా, మీరు చూపించుకోలేరా, నిరూపించుకోలేరా అని అడిగారు. అంటే వీళ్ళందరినీ మోసం చేసినట్ట? మోసం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరినీ కలపాలి. ఇప్పుడు అందరినీ ఇంకా కదిలించాలి. మంగళగిరిని కదిలించాలి, గుంటూరుని కదిలించాలి, విజయవాడని కదిలించాలి, అందరినీ కదిలించాలి. వైజాగ్ వాళ్ళని కూడా కదిలించాలి, కర్నూలు వాళ్ళని కూడా కదిలించాలి. బట్ విజయవాడ గుంటూరు వాళ్ళు మేము రాజధానిలో ఉన్నాం అనుకుంటున్నారు ఇంతవరకు. అంటే అదే రాజధానిలో ఉన్నాం అంటే గుంటూరు జిల్లానే కదా సార్, కృష్ణా జిల్లాకి అసలు సంబంధం లేదు. మరి పోయింది అంతా గుంటూరు జిల్లానే కదా. కరెక్టే సార్, రెండు కలిపి విజయవాడ అమరావతి అన్నారు ఇంతకు ముందు. అందుకనే ఇప్పుడు చెప్పింది నేను ఇందాక నుంచి అడుగుతోంది అదే. ప్రజలకు పెద్ద పేపర్లు గెజిట్ కాదు, కానీ ఆ పేపర్లే రాజధానిని నిర్ధారిస్తాయి, ఆ పేపర్లే ప్రభుత్వాలని నిర్ధారిస్తాయి, ఆ పేపర్లే మొత్తం తేలుస్తాయి. ఇప్పుడు ఆ పేపర్లు ఎందుకు తీసేశారు ఎడిషన్స్? ఇంత ముందు గుంటూరు రూరల్, గుంటూరు టౌను, గుంటూరు అదే విజయవాడ రూరల్, విజయవాడ ఇదే కృష్ణా జిల్లా ఎడిషన్స్ ఉండే, అన్ని తీసేసి అమరావతి అని పెట్టారు. ఇదంతా అమరావతి అని చెప్పేవాళ్ళు. పేపర్లన్నీ అట్టాగే చెప్పినాయి. సాయి గారు ఒక మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో లేనట్టే, రాజధానిలో లేనట్టే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని బయట నివాసం ఉంటున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు కూడా బయట ఉన్నట్టు. తాడేపల్లి అందులో లేదు కదా. ఆయన ఇష్టం. తాడేపల్లి కదా, తాడేపల్లి అమరావతిలో లేదు. కాదు సార్, అది ఆయన ఇష్టం. మనం ఏం చేస్తాం? దానికి చట్టం ఏం చేయదు. ఆయన ఎక్కడ అదే నేను అనేది. దాని మీద కేసు మీరు ఇందాక చంద్రబాబు అక్కడికి వెళ్ళారంటున్నారు కదా, చంద్రబాబు రాజధాని కోసం అని వెళ్ళారా, అక్కడికి ఇక్కడ ట్రాఫిక్ అని వెళ్ళారా అన్నటువంటిది ఇక్కడ పాయింట్. అక్కడ రాజధాని అని వెళ్ళాలి, అక్కడ ట్రాఫిక్ అని వెళ్ళారు, అక్కడ ఆ ఏరియాలకు దగ్గరలో ఉంటదని. మన హైకోర్టులో ఉన్న 320 రిట్ పిటిషన్ లో ఇది కూడా ఒక రిట్ పిటిషన్. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏంటి? అదే సార్, ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా లేదేమో. అతి చిన్న రాజధాని అనమాట భారతదేశంలో. 55,000 ఎకరాల రాజధాని. అది కరెక్ట్, రైట్. చాలా గొప్ప విశేషం చెప్పారు. ఇవాళ ఒక నిర్ధారణకు వచ్చింది. రైట్. బాజీ గారు ఏమంటారు? జీవో 19 మాత్రం తీసుకోవాల్సి. రైట్ రైట్ రైట్. ఒక్క సాయి గారు అభినందనలు. ఒక్క ప్రశ్నకి మొత్తం రంగంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు అయిపోయిందండి. నేనేమంటే 4 సంవత్సరాలు పాపం కష్టపడి విశ్లేషణ టీడీపీ పల్లకి మోసారు, ఇంకా తెంపలేదు అనుకుంటా. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆయన. రాజధాని ఏదనేటువంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి రావడానికి ముందు 2 అంశాలే చెప్తానండి. విడదీసినటువంటి కేంద్రం ఆ రోజున చట్టబద్ధత కల్పించినటువంటి రాజధానికి, ఉండాల్సినటువంటి రాజధానిని వదిలిపెట్టి అసాంతరంగా వచ్చేసినటువంటి ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రంలో నేను రాజధాని నిర్ణయం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మీకు సంబంధించి ఏమీ లేదు, మీరు కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఊరుకోమని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి, ఈనాటి రిజిస్ట్రేషన్కి ఫెడరల్ స్పిరిట్ అనేటువంటి ఒక పదం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో బాగా వాడేటువంటి సంగతి. దీన్ని వాడుతూ కూడా పక్క రాష్ట్రాలు కూడా వ్యాపింపజేశాం. ఏ రాష్ట్రంలోకి ఎవరు రాకూడదు, కేంద్రం రాకూడదు, కేంద్రం నిర్వహించకూడదు, మా రాష్ట్రం
రాజకీయాలు మాకే ఉంటాయి, ఉక్కు పాదాలు, ప్రజాస్వామ్యానికి వికాసాలు, ఈ పదాలన్నీ గతంలో 4 సంవత్సరాల క్రితం ఇదే విశ్లేషణ వారు తెగ వాడి మళ్ళీ వాళ్ళేదో పాప ఆ పసుపు రంగుని కొంచెం కమలం పువ్వు కట్టిస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. మేమేం మాట్లాడామంటే వెంకటరెడ్డి గారు అడిగినారు కూడా 12 మంది 14 మంది ముఖ్యమంత్రులు మద్రాసు రాష్ట్రం విడిపడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాయలసీమ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు ఇప్పుడు వరకు రాయలసీమ బిడ్డలే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. కానీ ఆనాటికి ఈనాటికి కామన్ స్లోగన్ ఏంటంటే రాయలసీమ అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలని వాళ్ళు అన్ని సార్లు అభివృద్ధి చెందాలి చెప్పి ముఖ్యమంత్రులు అవుతున్నారు. కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నీరు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి, కోర్టులు, న్యాయస్థానాలు, పారిశ్రామికరణ రాయలసీమలో చేయాలి, అవసరమైతే డైవర్ట్ అయిపోతున్నాం, మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. ఒక్క మాట, టైం పరిమితంగా ఉంది, ఒకే ఒక్క ముక్క చెప్పండి బాజీ గారు. 55,000 ఎకరాలే రాజధాని అని మీకు తెలుసా? విజయవాడ గుంటూరు రాజధాని అని మీరు అనుకున్నారా లేదా? సార్ మేము అమాయకులు సాయి గారు ఈ విషయంలో. వాళ్ళ దేశం మాకు తెలియదు. మాకేం తెలుసంటే మాకు సింగపూర్, చైనా, జపాన్, జర్మనీ వెళ్ళి రాష్ట్ర రాజధానిగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూసాము. మేము అమాయకులు సార్. కింద 30% ఓట్లు వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఈ అమరావతి రాజధాని మునిగిపోతుంటే మైక్ పట్టుకొని మీకు సిగ్గు లేదా, శరం లేదా అన్నటువంటి ప్రజలు అడగలేదు కాబట్టి, ఇలాంటి విశ్లేషణలు మాట్లాడలేదు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా రాజధాని ఆమోద తీర్మానం జరిగిందిరా బాబు. రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు చేయండి, రాష్ట్రం మొత్తం కూడా నిరసన తెలపండి, రాష్ట్రం మొత్తం కూడా పెట్టుబడులు ఇక్కడ పెట్టాము. శ్రీకాకుళం జిల్లా ఉన్నాడు తలకాయ మీద నుంచి, కర్నూలు జిల్లా ఉన్నాడు తలకాయ మీద నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టాను, మీరు చెయ్యండి, నాకు 30% ఓట్లు వచ్చి చెప్పలేనంటే ఒక బడుద్దాయి పార్టీ తెలుగుదేశం పార్టీని మోస్తున్నాం అంటే నేను చెప్తా ఉన్నానండి. మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, మాట తప్పినటువంటి వైసీపీ. నేను అడిగేది 55,000 ఎకరాలతో కూడిన ఆ 29 గ్రామాలే రాజధాని అని మీకు తెలుసా? మాకు తెలిసింది విజయవాడ గుంటూరు మధ్యలో రాజధానిగా ఉండాలనేటువంటి మాట మాత్రమే మాకు తెలుసండి. ఇవాళ 29 నగరాలు రాజధాని అనేటువంటి సిఆర్డీఏ చేసినటువంటి రాజధాని ఎందుకు చేశారో తెలియదండి. వాళ్ళకు ప్రశ్న చేశారు కాబట్టి మీ ప్రశ్నతో రంగు బయటపడింది అంటున్నాను. 29 గ్రామాలు మాత్రమే రాజధానిగా ఉన్నటువంటి విషయం వాస్తవంగా. ఇవాళ ఇండియా మ్యాప్ లో అమరావతి అనేది లేదండి. మీకు తెలుసు, మీకు మొన్న పెట్టారు అది. ఇండియా మ్యాప్ లో అమరావతి ఎక్కడుందంటే దాన్ని మొన్న ఎత్తుకున్నారు. పాపం ప్రపంచ విజ్ఞాని, ప్రపంచ మేధావి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మర్చిపోయాడు. పైన విదేశాలు తిరిగారు, కింద గ్రామాలు తిరిగారు, కానీ మధ్యలో ఉన్నటువంటి అమరావతి ఎక్కడుందో సృష్టించినటువంటి రాజగురులు కానీ, సృష్టించబడినటువంటి రాజ శిష్యరికాలు కానీ, మోస్తున్నటువంటి పల్లకి బోయలు కానీ పాపం అధికారులు ఉన్నంత కాలం ఏం పట్టించుకోలేదండి. ఇవాళ మీరు ప్రశ్నించినప్పుడు రంగు బయటపడిందని మళ్ళీ చెప్తున్నానండి. 29 గ్రామాల రాజధాని మాకు తెలియదంటే, మాకు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి అనేటువంటి రాజధాని నిర్మాణం చేసినటువంటి విషయం మాకు తెలుసంటే, అదే అమరావతి ఈ సిఆర్డీఏ పరిధిలో గుంటూరు, విజయవాడ నగరాలు కలుపుతూ ఏర్పాటు చేశారని మేమందరం భావించాము సాయి గారు. వాస్తవంగా ఈ విషయాన్ని పాపం ఆయన కష్టపడి బయటికి తీసుకొచ్చారు కాబట్టి అభినందనలు తెలియజేస్తాం. రైట్, ఫైనల్గా వెంకటరెడ్డి గారు మీరన్నా ఒక క్లారిటీ ఇస్తారా? ఏమన్నా ఇది విజయవాడ గుంటూరులో యాడ్ చేయడం కానీ ఇదేదన్నా ఉంటుందా, లేకపోతే ఇలాగే మనం హైదరాబాద్ సంగతి తేలే వరకు కూడా అని ఆగుతారా? అంటే ఇప్పుడు మనం అనుకుంటుంది అయితే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని, విజయవాడ కేంద్రం అని ఆ రోజు అనుకున్నారు సార్. కానీ ఇప్పుడు మొన్న ల్యాండ్లు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశంలో కూడా పక్కన నవలూరు, ఏదైతే తాడేపల్లి, దుగ్గిరాల, వీళ్ళకి కూడా ల్యాండ్లు, విజయవాడ టౌన్లో వాళ్ళకి కూడా అక్కడ ల్యాండ్లు ఇస్తుంటే ఇదే కోర్టుకి వెళ్ళారు. సో న్యాయస్థానంలో ఇంకా సమస్య అనేది ఉంది కాబట్టి ఈ అంతా పరిధి కూడా రాజధాని కింద డిసైడ్ చేయాల్సింది కూడా న్యాయస్థానం. ఎందుకంటే ఇక్కడ పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశంలో ఈ పక్కన వాళ్ళు రావడానికి ఇల్లేదని చెప్పి న్యాయస్థానాలు వెళ్ళారు. అసలు రాజధాని బోర్డర్ ఏందనేది రేపొద్దున న్యాయస్థానంలో డిసైడ్ అయ్యింది. అమరావతి 29 గ్రామాలే ల్యాండ్ ఇస్తున్నారా, మిగిలిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి లేదా, ఆ రాజధాని అనేది రేపొద్దున ఈ పేదలకు ఇళ్ల పట్టాల అంశంలో క్లారిటీ వచ్చేది సాయి గారు, ఆ రోజు తెలిసిపోయింది. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, బాజీ గారు, కృష్ణాంజనేయులు గారు, సోడేకర్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద అమరావతి అన్నటువంటి దాని మీద బోలెడన్ని సందేహాలు, ఆ సందేహాల నివృత్తి న్యాయస్థానాల తీర్పు ద్వారానే రాబోతోంది. అది మళ్ళీ సవాళ్ళు, ప్రతి సవాళ్ల మధ్యన అసలు రాజధాని అంశం ఎప్పటికి తేలుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్తపల్లి మరికాసేపటి మీద ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.